నాయకత్వం, పొన్నప్రగర్ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం,
సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. పాలన ప్రజాపాలన ప్రజాపాలన ఉన్నప్రవర్ గారి నాయకత్వం, ఉన్నప్రవర్ గారి నాయకత్వం, ప్రియాంక గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. దాని కూడా టైట్ పోయినాయి కదా. కాంగ్రెస్ పార్టీ వర్ధిల్లాలి. కాంగ్రెస్ పార్టీ వర్ధిల్లాలి. ప్రజాపాలన ప్రజాపాలన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్లమెంట్కే పోలే, కానీ ఆయన పుల్లోట్ల తలకాయ పెట్టాడు అని చెప్పేవారు మనం నమ్ముతాను. మొన్ననే దీక్ష దివాసం చేసి 2029 అది మన అలుగునూరు కాడ అరెస్ట్ అయ్యి ఖమ్మం తీసుకుపోయి ఖమ్మంలో ఒకటే రోజుకు బాగా అవి నిమ్మరసం నీళ్ళు తాగిండు. తాగితే గద్దరన్న వాళ్ళని హైదరాబాద్ అందుకుంటే ఉస్మాన్ యూనివర్సిటీ పిల్లలంతా ఆవేశపడితే 250 మంది చచ్చిపోయారు. అంటే దీపావళి కాలిపోయారు. వాళ్ళు శ్రీకాంతాచారి, కానిస్టేబుల్ కృష్ణయ్య, అంజిరెడ్డి వాళ్ళందరి త్యాగాల ఫలితంతో తెలంగాణ వచ్చింది. అందులో ఉన్న ప్రోగ్రామ్ త్యాగం కూడా ఉన్నది. కళ్ళకు పెప్పర్ స్ప్రే కొడితే కూడా ఆయన భరించిండు. కళ్ళు పోతాయా ప్రాణం పోతాయా అనే కాడికి వచ్చింది. వరడపాట అంటేనే అంత ద్రోహం చేసిండు. ఆ రోజు కనుక స్పీకర్ మీద పెప్పర్ స్ప్రే అంగి మీద ఆమె చీర మీద పడ్డ వాయిదా వాడు తెలంగాణ రాగదు. అంటే ఒక్క నిమిషంలో ఒక వాయిదా పడితే ఇంత ప్రమాదం అది. కాబట్టి మరి వారంటే ఉరి అన్నారు, మరి ఏదో క్రాప్ హాలిడే అన్నారు, తర్వాత సనవట్లు పెట్టద్దు అన్నారు, తర్వాత ఇంటికో ఉద్యోగం అన్నారు. చాలా మన వాళ్ళంతా మాట్లాడతారు. అన్ని విషయాలు నేను మొదలు మాట్లాడితే బాగుంటుంది, అందరూ మాట్లాడాలి. కార్యక్రమంలో భాగంగా ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి ముఖ్యమంత్రిగా శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు, పోతే మన ఆయన మంత్రివర్గంలో ఉన్నటువంటి మన పొన్నం ప్రభాకర్ గారు ఈరోజు పదవీ బాధ్యతలు చేపట్టిన రోజు మనందరం కూడా ఎల్బీ స్టేడియంలో మనందరం కూడా వీక్షించిన రోజు ఇది. చాలా శుభదినం. 10 సంవత్సరాల తెలంగాణ ప్రభుత్వానికి, అరాచక ప్రభుత్వానికి సమాధి కట్టి ఈరోజు ప్రమాణ స్వీకారం రోజు. దీని వెనుక ఎంత త్యాగం ఉన్నది. 10 సంవత్సరాలు మనం తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీగా తెలంగాణ ఇచ్చి
ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్రాన్ని పోగొట్టుకున్న కాంగ్రెస్ పార్టీ దాని పార్టీ లేకుండా చేసుకున్నా కూడా తెలంగాణలో ఎట్టి పరిస్థితుల కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ కావాలనేటువంటి ఆలోచన. పిల్లలు బాగా ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు, వీళ్ళని ఇంకా వీళ్ళని చెప్పుకుంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో ఇక్కడ ఉన్నటువంటి నీళ్లు కానీ నిధులు కానీ ఉద్యోగాలు కానీ వాళ్ళకి ఇచ్చేటట్టు మనం ఏర్పాటు చేయాలి. ఇంకా లేకపోతే వాళ్ళకు బాగా తెలంగాణలో తీవ్ర నష్టం జరుగుతుందన్నటువంటి ఆలోచనతో తెలంగాణ మనకి ఇవ్వాలన్నట్టు ఏర్పాటు చేయాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మన్మోహన్ సింగ్ అప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు ఎంతో మనకు ఎన్ని వ్యయ ప్రయాసాలు కూర్చొని కూడా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీని కూడా మెప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రము కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వెంటనే ఉద్యమం చేసినటువంటి ఉద్యమకారుడుగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఏం చేసినారు, తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఇవ్వగానే మా పార్టీని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో మేము కలుపుతామనేటువంటి ఒక పెద్ద ప్రమాణం చేశాం. అది మీకు అందరికీ తెలిసినటువంటి విషయం. సోనియా గాంధీ గారి ఇంటికి పోయి కుటుంబ సభ్యులందరూ పోయి ఆమె కాళ్ళు మొక్కి ఆమె ఆశీర్వాదం తీసుకొని ఇక మా జన్మ ధన్యమైంది, ఇక మా పార్టీ ఉండదు, మీ పార్టీతోనే మేము ఉంటాము, మీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉండాలని చెప్పి ఢిల్లీలో పోయి ఒక ప్రమాణం లెక్క వాళ్ళ పాదాభివందనం చేసి వాళ్ళు వచ్చినటువంటి కేసీఆర్ గారు మొత్తం ఆయన ఇచ్చినటువంటి మాటలను పక్కబెట్టి తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు పోటీ చేయడం జరిగింది. ఆయన మాటలు మన రాష్ట్రంలో అమాయకమైన ప్రజలు ఎవరన్నా మాటలు మనం మాట్లాడుతుంటే వాడు ఎంత మోసగాడైనా కూడా గట్టిగానే నమ్మి మనము తెలిసినటువంటి విషయం. ఎంత పెద్ద మనిషిని కానీ నమ్మించి మెప్పించి అతడు సొమ్ము తీసుకుపోయేటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఆయన మాటలో వరలో పడి తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొత్తము ఆయన రాష్ట్రమే ఆయన చెప్పడం జరిగింది. ఆ 5 సంవత్సరాలకు పోతే మళ్ళొక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అతనికి మనం రాష్ట్రం అప్పచెప్పింది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా 10 సంవత్సరాలు మనము ఏమో జరుగుతుంది, ఉద్యమం చేసినామని చెప్పి ఏమో జరుగుతుంది, ఎంతోమందికి ఉద్యోగం వస్తుంది, ఎంతోమందికి ఇక్కడ రంగనాయక సాగర్ పేరు మీద ఇక్కడ మనకు ఉన్నటువంటి ఇంకెన్నో ప్రాజెక్టులు సిద్దిపేటలో అయినటువంటి ప్రాజెక్టుల పేరు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఇవాళ మనకు ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని పెద్ద అప్పుల ఊబిలో నెట్టి వాళ్ళ ప్రజలే తిరస్కరించి ఇక నువ్వు వస్తే మీకు ఓటు వేయము అనేటువంటి ఆలోచనకు వచ్చిన తర్వాత ఈరోజు మొన్న జరిగిన ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేసిన ప్రతి ఒక్కరిని ఓడించి ఇవాళ యనమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడం జరిగింది. ఇది 10 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు మనం వాగ్దానాలు చేసినాం, ఏ విధంగానైనా తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ఓడిపోతుందని తెలిసినా కూడా మనకు ఈ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ వస్తే ప్రజలకు ఈ పరిస్థితి ఇవి కావాలి, ఇవి చేస్తే బాగుంటాయని చెప్పి 6 గ్యారెంటీల పేరు మీద మనం ప్రతి ఇంటికి పోయి కూడా మనం ఏదైతే మన ప్రజలకు కావాలి అనేటువంటి ఆలోచనతో మనం 6 గ్యారెంటీలు కూడా గ్యారెంటీ కార్డు కూడా ప్రతి ఇంటికి ఇచ్చి రావడం జరిగింది. దాని ప్రకారమే మొన్న డిసెంబర్ 1వ తారీఖు నుంచి 3వ తారీఖు నాడు మనకు రిజల్ట్ వస్తే 1వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు 1 సంవత్సరం గడిచిన సందర్భంగా మనం ప్రజాపాలన విజయోత్సవాలు మన రాష్ట్రంలో జరుపుకుంటూ ఉన్నాము. దానిలో భాగంగానే ఇవాళ 7వ తారీఖు రాష్ట్రంలో ఇవాళ పదవి బాధ్యతలు చేపట్టిన రోజు రేవంత్ రెడ్డి గారితో పాటుగా ఇవాళ మన మంత్రివర్గంలో 2 పదవులు చేపట్టినటువంటి పొన్నం ప్రభాకర్ గారు కూడా ఈరోజు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వాళ్ళ బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రిగా 2 పదవీ బాధ్యతలు చేపట్టి మనం ఎన్నటి నుంచో మన రాష్ట్రం అంటే మన ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి ఈ రోజు దాకా ఎటువంటి మంత్రి పదవులు లేనటువంటి ఒక నియోజకవర్గంగా ఉన్నటువంటి దాన్ని ఈరోజు హుస్నాబాద్ నియోజకవర్గం అయిన తర్వాత 2 మంత్రి పదవులు చేపట్టినటువంటి మన పొన్నం ప్రభాకర్ గారు మన దగ్గర రావడం, గెలవడం, మంత్రి పదవులు సాధించడం అంటే ఈ ప్రాంత ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టంగా మనం భావించవచ్చు. మనం చూస్తూ ఉన్నాం, ఇదివరకు తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా ఉంటే గజ్వేలు, లేకపోతే సిరిసిల్ల, లేకపోతే సిద్దిపేట, ఈ 3 నియోజకవర్గాలు తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో అభివృద్ధి లేనటువంటి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు కూడా మనము ఎక్కడ చూస్తే కూడా హుస్నాబాద్ ఇంత అభివృద్ధి చెందుతుందా, ప్రతి ఒక్కరు కూడా హుస్నాబాద్ వైపే చూసేటువంటి పరిస్థితి వస్తుంది అంటే దాని వెనుక పొన్నం ప్రభాకర్ మన మంత్రివారుల యొక్క కృషి పట్టుదల ఎంత ఉన్నదో మీరు తెలుసుకోవచ్చు. ఏ చిన్న కార్యక్రమమైనా ఇవాళ హైదరాబాద్లో ఇన్ఛార్జ్ మంత్రిగా, ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ఆయనకు ఉన్నటువంటి పరిచయాలుగా ఇవాళ మన హుస్నాబాద్ ప్రాంత ఎమ్మెల్యేగా మంత్రిగా
ఒకేసారి ఇన్ని బాధ్యతలు చేపట్టి కూడా నిద్రాహారాలు మాని కూడా పిలిచిన ప్రతి ఒక్క దానికి కూడా అటెండ్ అవ్వకుంటూ ఇవాళ అన్ని ఉన్నటువంటి రాష్ట్ర మంత్రివర్గంలోనే అత్యంత చురుకైన వ్యక్తిగా మన పొన్నం ప్రభాకర్ గారు మంత్రివర్గంలో ఒక మంచి తనకున్నటువంటి శైలిని చాటుకుంటానంటే నిజంగా హుస్నాబాద్లో అతను గెలిచినటువంటిది ప్రభాకర్ గారు పేరు నిజంగా నలుదిశలా ఉన్నటువంటి ప్రాంతంగా హుస్నాబాద్ పేరు వస్తుంది. దానికి మనం అందరం గర్వించదగ్గటువంటి విషయం. అంతేకాదు మీకు తెలిసినటువంటి విషయమే, మీరు ప్రతి మండలంలో ఉన్నటువంటి 7 మండలాలలో ఎంతెంత అభివృద్ధి చెందిందని చెప్పి మనం అందరూ ప్రతిసారి కూడా మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇంకా 4 సంవత్సరాలు ఉన్నది. ఈ 4 సంవత్సరాలలో మనం ఇంకా ఎంతో అభివృద్ధి వైపు మనం పయనించాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఇంకొక పెద్ద ప్రమాదం రానున్న రోజులలో పెద్ద ప్రమాదం మనం మూకమ్మడిగా ఉండకపోతే, మనం కలిసికట్టగా ఉండకపోతే, మన పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి మన ఏదైతే ప్రజా ప్రయోజనాలకు సంబంధించినటువంటి ఈ గ్యారెంటీలు కానీ, ఇచ్చినటువంటి హామీలు కానీ, ఇవ్వనటువంటి హామీలు కానీ ఇప్పుడు ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు అమలవుతున్నాయో, అమలు కావాల్సినటువంటి ఉన్నాయో వాటిని అన్నింటినీ మన ప్రజల్లోకి తీసుకుపోవాల్సినటువంటి ఆ గురుతరమైన బాధ్యత మన అందరి మీద ఉన్నది. లేకపోతే వచ్చేటువంటి ఎంపీటీసీ ఎలక్షన్లు కానీ, కొత్త జడ్పీటీసీ ఎలక్షన్లు, కొత్త సర్పంచ్ ఎలక్షన్లు, మున్సిపల్ ఎలక్షన్లు, ఈ ఎలక్షన్లు ఉన్నాయి. దీనిలో మన అందరం కష్టపడి మన అందరము రేపు రాజకీయ జీవితంలోకి వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మనం ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేసిందో, ప్రభుత్వం ఇవి ఇస్తున్నటువంటి ప్రయోజకాలు ఏవైతే ఉన్నాయో మన ప్రజలకు తీసుకుపోవాల్సి వాళ్ళందరికీ మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. మన ప్రజలలో ఓంగరే ఒకటే అంటూ ఉన్నారు, మా పెన్షన్లు ఏమైనాయి, 4,000 ఏమైనాయి, స్త్రీలకు ఇచ్చే 2,500 ఏమైనాయి, రైతు రుణమాఫీకి సంబంధించిన 2 లక్షల పైన ఉన్నటువంటి ఏమైనాయి, ఇండ్లు ఏమైనాయి అనేటువంటి ప్రశ్నలు ప్రతి ఒక్కరికి ఇప్పుడు వస్తూ ఉన్నాయి. కానీ మనం చెప్పాల్సినటువంటి బాధ్యత ఏమున్నది? జరిగినటువంటి విషయాలను కూడా మనం గుర్తు చేయాలి. జరగబోయేటి కూడా ఇప్పుడు ఉన్నటువంటి కొత్తగా వచ్చేటువంటి మహిళలకు సంబంధించినటువంటి 2,500 రూపాయలు కానీ, ఇళ్లకు సంబంధించి నిన్ననే మన 5 లక్షల రుణము, 5 లక్షల ఇంటికి సంబంధించినటువంటి ఒక యాప్ కూడా నిన్ననే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ విషయంగా కానీ, వృద్ధులకు 4,000 రూపాయల పెన్షన్ కానీ, వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్ కానీ, మనకు రైతులకు సంబంధించిన 2 లక్షలకు పైన ఉన్నటువంటి రైతు రుణమాఫీకి సంబంధించిన కానీ, రైతు బంధుకు సంబంధించినటువంటి కానీ, ఇవన్నిటిని మనము ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకు ఆలస్యం అవుతుంది అనేటువంటిది కూడా మనం చెప్పాల్సినటువంటి ఉన్నది. ఇప్పటి వరకు ఇల్లు మొత్తం ఖాళీ అయిపోయి ఎక్కడ ఒక్క రూపాయి లేకుండా లక్షల రూపాయలు వాళ్ళు చేసినటువంటి అప్పును మనము ఇవాళ కట్టుకుంటే ఒక వడ్డీ రూపంగానే 1,000 కోట్ల రూపాయలు ఇవాళ నెలకు కట్టుకుంటూ కూడా మొన్ననే 1,000 కోట్ల లక్షల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసిందంటే నిజంగా అంత పెద్ద ధైర్యము, సాహసము ఎవరు చేయలేనటువంటి ఒక రైతులకు తప్పకుండా ఇవ్వాలే. మనం ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీగా మనం ఏదైతే ప్రభుత్వాన్ని తీసుకొచ్చిందో రైతులు, పేదోళ్ళు అంతా వాళ్ళందరికీ మనం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో రాష్ట్రంలో ఎంతో అప్పైనా మంచిదే వీళ్ళకి ఇవ్వాలన్నటువంటి దాంతో 2 లక్షలు రుణమాఫీ చేసిండ్రు. ఇంత పెద్ద ధైర్య సాహసాలు ఎవరు చేయరు. అది మన తెలంగాణ ప్రభుత్వము, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మన రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మంత్రివర్గం చేసినటువంటి పెద్ద సాహసంగా మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రజలకు చెప్పాలి, వాళ్ళకు కావాల్సినటువంటి కూడా మన అన్ని విషయాలు కూడా చెప్పి ఏదైతే అమలు చేయాల్సినటువంటి ఉన్నాయో వాళ్ళు కూడా ధైర్యం చెప్పి ఇప్పుడు 5 లక్షల రుణమాఫీ ఉన్నదో, 5 లక్షల ఇళ్ళకి వచ్చేటి ఉన్నదో మొన్ననే మనం ఇద్దరం కమిటీలు వేసుకున్నాం. ప్రతి ఐదుగురు చొప్పున మన 20 వార్డులలో కూడా మనం కమిటీలు వేసుకున్నాం. ఆ కమిటీలు కూడా వాళ్ళకి ఏమేమి ఉంటాయో వాళ్ళకు రూల్స్ రెగ్యులేషన్స్ వాళ్ళకి ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయాలన్నట్టు కూడా ఒక మీటింగ్ కూడా అయిపోతుంది. ఇప్పుడు కూడా మనం పోగానే నిన్న రాత్రి వార్తలు విన్నారు, ఇలా పొద్దున పోగానే మా 5 లక్షల రూపాయలు ఏమైనాయి, 5 లక్షల ఇళ్ళది ఏమైందని ఇప్పుడే అడుగుతూ ఉన్నారు. నిన్న వార్తలు అయిపోయినాయి, వాళ్ళకి ముచ్చటి మాట్లాడతాను కాబట్టి వాళ్ళకు కూడా చెప్పి ఇప్పుడు వచ్చేటువంటి విషయాలు కూడా మనం ఏమేం చేస్తాం, ఏంటి చేసేటివి ఉన్నాయని చెప్పి మనం అందరం కలిసి మనము ప్రతి ఒక్క మన ఏదైతే మన ఈ ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమాలను ఇంటింటికి తీసుకుపోయి వాళ్ళకి నచ్చజెప్పి రేపు వచ్చేటువంటి ఎలక్షన్ లోపల మనం విజయం సాధిస్తేనే ఈ 4 సంవత్సరం మన మంత్రి గారికి మన సపోర్ట్ ఉంటాం. లోకల్ బాడీ అనేది మన ఫౌండేషన్ విజయం సాధించాలంటే మనం కష్టపడాలి. ఇంకా 2 నెలలు కష్టపడితే మనకు అన్ని అనుకున్న విషయాలు అన్నీ అయితే మీరు ఏమేమి అనుకుంటారో దానికి సంబంధించినటువంటి మన ముందు ఉంటుంది. కాబట్టి మీరు దయచేసి మీరు ఈ పెద్ద రానున్న ఏదైతే మనకు ఎలక్షన్లు ఉన్నాయో ఆ విషయంగా కానీ ఇవన్నింటినీ మీరు ప్రజల ముందు తీసుకుపోవాలని చెప్పి కోరుకుంటూ ఈ విజయోత్సవాల సందర్భంగా ఈరోజు 7వ తారీఖు కాబట్టి దాని విషయంగా మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ ఏర్పాటు చేసి మీరు అందరూ హాజరైనందుకు మీకు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ దయచేసి ఇంకొకసారి ఏంటంటే ఇదంతా అయిపోయిన తర్వాత ఎవ్వరు కూడా పోకుండా మనం ప్రతి ఒక్కరూ భోజనం చేసి పార్టీ 1 సంవత్సరం పరిపాలన జరుపుకొని సంబరాలు జరుపుకున్న సందర్భంగా వచ్చిన మా పెద్దలు, మన జిల్లా గ్రంథాలయ చైర్మన్
తన గారు మరియు సిగ్నేవిలో చైర్మన్ బాబు గారు, మన చిత్తారాయణ బాబు గారు, మరియు అలాగే మంజులక్క, మన పద్మ చిన్నమ్మ గారు మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటున్నాను. ఈరోజు మనం మన అన్న పొన్నం ప్రభాకర్ అన్న గారు వచ్చినాక హుస్నాబాద్ పార్టీలో అనేక అభివృద్ధి కార్యక్రమాలలో మనం చేస్తున్న కార్యక్రమాల గురించి మనం చూస్తున్నాం. కానీ ఎటువంటి మనం అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు స్వీకరిస్తుండో మన అన్ని నియోజకవర్గాల కన్నా హుస్నాబాద్ నియోజకవర్గానికి అనేకమైన నిధులను మనం అన్నగారు అక్కడ నుంచి మనం ఏ రకంగా మనం బడ్జెట్ లేకున్నా కూడా హుస్నాబాద్ పట్టణానికి మన అక్కడ ఉన్న రేవంత్ రెడ్డి గారి సాన్నిధ్యం కావచ్చు, ఏ రకంగానో ఓ రకంగా మనకు అభివృద్ధిని తీసుకొచ్చి హుస్నాబాద్ పట్టణాన్ని మరియు హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాల్లో భాగంగా మన కాంగ్రెస్ పార్టీని అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా అన్ని నియోజకవర్గాలను అభివృద్ధి చేసే క్రమంలో రైతు రుణమాఫీ కానీ, ఈ మహిళా బస్సు కానీ, కరెంటు 200 యూనిట్ల కరెంటు కానీ, 6 గ్యారెంట్లు అన్నీ ఒక్కొక్కటి చేసుకుంటూ పోయి మన జనాలలో ఆత్మస్థైర్యాన్ని నింపుకుంటూ కాంగ్రెస్ పార్టీ చేయగలుగుతుందనే ఉద్దేశాన్ని జనాలలో కలిగిస్తున్నారు. కాబట్టి మనం కూడా మన వంతు సహకారాన్ని మన పార్టీకి అందించుకుంటూ మన కార్యకర్తలకు మనం ఈ కింది స్థాయిలో ఈ పథకాల గురించి చెప్పుకుంటూ మన పార్టీ బలోపేతం కృషి చేయాలని ఈ సందర్భంగా నాకు అవసరం ఇచ్చిన అందరి పెద్దలందరికీ నా నమస్కారం. వచ్చి ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నాము అనే విషయంలో మన సోనియమ్మ గారు ఆ రోజు కనుక తెలంగాణ ఇవ్వకపోయినట్లయితే కనుక ఈరోజు ఈ పండుగ జరుపుకునేదే కాదు. ఆ 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ తెచ్చినాము ఇచ్చినాము అని చెప్పి ఆ ప్రభుత్వం గొప్పగా చెప్పుకొని ఎంతమందిని ముంచి ఎన్ని కోట్లు నష్టం తెచ్చింది అనే విషయాన్ని మనందరం తెలుసుకుంటున్నాము. ఇప్పుడు ముందుగా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, గౌరవ మన గ్రంథాలయ చైర్మన్ అలాగే శివన్న గారికి, మంజులక్క గారికి, మన కాంగ్రెస్ పార్టీ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ పండుగలో నేను కూడా భాగస్వామ్యులను చేసినందుకు మీ అందరికీ నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మనకు ఏదైతే పొన్నం ప్రభాకర్ అన్న మన హుస్నాబాద్కు వచ్చే భాగస్వామ్యులం కావాలని నా వంతుగా నేను కూడా ఈ పార్టీలో భాగస్వామ్యురాలు కావాలని చెప్పి ఈ పార్టీలో చేరడం అనేది జరిగింది. దానికి నాకు కూడా సంతోషం అనిపిస్తుంది. ప్రభాకర్ అన్న గారు ఎంపీగా ఉన్నప్పుడు కొంతవరకు తెలుసు. అంతకన్నా ముందుగా కూడా నేను ఒక మహిళా సమతా సొసైటీలో వర్క్ చేసినప్పుడు ప్రభాకర్ అన్న గారు వారి కార్యక్రమాలకు వెళ్ళడం అనేది జరిగింది. అదేవిధంగా అంటే ఒక కుటుంబ సభ్యుడిగా ఒక చెల్లి, ఒక అక్క, ఒక అన్న అనే మర్యాదతోని వారు చాలా కార్యక్రమాలలో చూసుకెళ్ళడం అనేది జరుగుతూ ఉంది. ఇదే విధంగా కాంగ్రెస్ పార్టీలో కూడా ప్రతి ఒక్కరం కూడా భాగస్వామ్యం అవుతూ అన్నగారిని గెలిపించుకొని ఈ రోజుకు చేయలేని వాళ్ళు చెప్పుకోవడం ఎక్కువ మంది ఉన్నారు. కానీ చేస్తున్న కార్యక్రమాలను చెప్పుకోకపోవడం వల్ల కూడా ముందు మన నెక్స్ట్ వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్లలో కానీ అది గ్రామ సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, వివిధ స్థాయిల్లో నెక్స్ట్ వచ్చే మున్సిపల్ ఎలక్షన్స్ కావచ్చు, ఇలాంటి వాటిలలో మనము ముందుకెళ్ళాలంటే కనుక మన ప్రభుత్వం నుండి చేస్తున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అది బస్సు ఫెసిలిటీస్ కావచ్చు, మహిళలైతే చాలా ఉత్సాహంగా ప్రతిరోజు వెళ్తున్న మహిళ ఆధార్ కార్డు తప్పకుండా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆ బస్సు సౌకర్యాన్ని వినియోగించుకోవడం అనేది జరుగుతూ ఉంది. ఆ రంగంలో చేసిన అంశాలు కానీ పథకాలు కానీ ప్రజలకు మనం వివరించినట్లయితే కనుక తప్పకుండా మనం మళ్ళా స్థానిక సంస్థల విజయం మనదే అవుతుంది. ఆ విషయాన్ని మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమాలు చేపడుతుంటేనే ప్రజల్లో కూడా అవగాహన అనేది వస్తుంది. ఏం చేసిండ్రయ్యా అనే మనల్ని ప్రశ్నించే వాళ్ళు. ఎందుకంటే చాలామంది ఏమంటున్నారంటే 2500 ఎప్పుడు ఇస్తారు, ఇండ్లు ఎప్పుడు ఇస్తారు, ఇది ఎప్పుడు ఇస్తారు, అది ఎప్పుడు ఇస్తారు అని అంటారు. కానీ ఒక సంవత్సరం బిడ్డ ఏమన్నా పనిచేస్తుందా? సంవత్సర కాలమే అయింది మన ప్రభుత్వం వచ్చి అనే విషయాన్ని కొంత అవగాహన కల్పించాల్సిన బాధ్యత కూడా మనపైన ఉంది. విసుకోకుండా సమన్వయంతో సామరస్యంగా మనము వాళ్ళకి అర్థం చేయించినట్లయితే ప్రజలు కూడా తప్పకుండా మనకు సహకరిస్తారు. మనం వాళ్ళందరినీ ప్రశ్నలు వేసినట్టు మనం వెనక్కి పోకుండా వారికి అవగాహన కల్పించాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు. మంజులక్క, మీడియా మిత్రులకు, అక్క చెల్లెలకు అందరికీ నమస్కారం. నిజంగా సంవత్సరం నుండి నేను ఎటు కూడా బయటికి వెళ్ళలే. ఇదే ఫస్ట్ సారి ఎమ్లాడ పోతాను. నిన్న నేను ఎమ్లాడకి వెళ్తే అందరు కార్డు తీసుకుంటే, ఆధార్ కార్డు తీసుకొని బస్సులో కూర్చుంటే అందరు మహిళ నిజంగా చెప్తాను చాలా అంటే చాలా సంతోషమైంది. నాకు కూడా నేను మస్తు సంతోషపడ్డా. ఇవాళ 100, 500, 1000 రూపాయలు వచ్చేది ఇవాళ మన రేవంత్ రెడ్డి ఈ వట్టి మన కూడా మన ప్రతి ఇంటికి పొద్దున్న లేచి తిరుగుతుంటే
ఇది కావాలి అది కావాలని అంటుంటే వాళ్ళు అడుగుతుండ్రు 2500 ఇవ్వి 4000 ఏంది ఇస్తా అన్నది ఏది హామీ అని అంటుంటే నేను అంటున్నా అక్క మనం ఖాళీ ఇల్లు కట్టుకుంటేనే సంవత్సరాలు పడుతుంది. తెలంగాణ ప్రపంచం వాళ్ళు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలించింది. నేను ఒక ఇల్లు కావాలంటే కూడా సతీష్ బాబుతో లొల్లి పెట్టుకుంటే ఒక లేనోరికి ఇల్లు ఇవ్వలే, మా ఒక దళిత బంధు ఇవ్వలే మాకు కాంగ్రెస్ మేము టీఆర్ఎస్ అని చాలా అన్నారు అక్క వాళ్ళు. మీరు అలాంటివి ఏం పెట్టుకోకుండ్రి. ఇప్పుడు వచ్చేది మున్సిపాలిటీలో మనకు మన ఇంటింటికి కార్డు ఇచ్చినాం. ఆ కార్డుతోటి ప్రతి ఒక్కటి ఇప్పుడు మనకు పోతే కరెంటు బిల్లు కానీ మనకు బస్ కిరాయి కానీ మళ్ళీ పోతే 200 యూనిట్ కానీ ఇవన్నీ మనకు 5 హామీ ఇచ్చారు. ఇక 2 ఉన్నాయి, ఆ 2 కూడా చేస్తారు అక్క అంటే వాళ్ళు కూడా చాలా సంతోషపడతారు. ఆ రోజు కూడా అన్న మనకు అండగా ఉంటా అని చెప్పిండు. అప్పుడు అదే మాట గెలవక ముందు ఒక మాట, గెలిచినాక ఒక మాట అని అనలే అన్న. కొన్నమన్నా మాట చెప్పిండంటే తప్పడు. ఈ మాట మీదనే నిలబడతాడు. అన్న అంటే అన్ననే. మనకి ఏదైనా ఇబ్బంది ఉన్నదని అంటే అన్న ఒక కాల్ చేస్తా అంటే ఒక 10 మందికి నేను ఫోన్ నెంబర్ ఇచ్చిన మంత్రి గారికి. ఆ మంత్రి గారికి ఫోన్ చేస్తే కూడా ఒక 2-3 హైదరాబాద్ హాస్పిటల్కి కూడా పోయినరు. వాళ్ళు చేయించుకొచ్చిర్రు, చూసిండ్రు. నిజంగా చెప్తానా అన్నకైతే చాలా అంటే చాలా అసలు మంచి మనిషి. మాకు ఈ మంత్రి గారు అంత మంచోడు. మన హుస్నాబాద్ నుండి సతీష్ బాబు 2 సార్లు గెలిచిండు కానీ మనకు మంత్రి కాలే. అలాంటి పొన్నప్ప గారికి మనకు అందుబాటులో ఉండి ప్రతి ఒక్కటి మనకు ఆదుకుంటాడు అని చెప్పిండ్రు. అదేవిధంగా మళ్ళా వీళ్ళు అంటారు ప్రతి ఒక్కళ్ళు ఇంటికి తిరుగుతానే. ఫస్ట్ అయితే పొద్దున లేసి వాడలనే తిరుగుతా, వాడకు తిరిగినాకనే ఇంటికి వచ్చి చెప్తా, మాట్లాడినాక ప్రతి ఒక్క మహిళ చాలా సంతోషం అంటే సంతోషం ఉన్నారు. చాలా మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాండుండి అంతకుముందు కూడా వాళ్ళు ఇది లేదు అది లేదు అన్నారు. చాలామంది కూడా పింఛను చేయించిన. నేను ఒక్కటి మాత్రం నా వార్డులో ప్రాబ్లం ఏంటిదని అంటే ఒక్క ఇల్లు ఇవ్వలే టీఆర్ఎస్ ప్రభుత్వం. ఒక్క ఇల్లు ఇవ్వలే. వాళ్ళు 10 సంవత్సరాలు పాలించారు కానీ వాళ్ళ పలుపర్లలో ఒక్క రూపాయి కూడా మాకు ఏం చెందలే. మాకు ఒక్క రూపాయి ఇవ్వలే. మీరు కాంగ్రెస్ మేము టీఆర్ఎస్ అని అన్నారు. అయినా కూడా మేము బాధపడలే. అప్పుడు కూడా నేను ఓడిపోయినా కూడా బాధపడలే. అయినా కూడా నేను ధైర్యంతో వాళ్ళు 1000 మంది నేను ఒక్కదానే నా వాటిలో 14 ఓట్లతో గెలిచిన. అయినా నేను కూడా బాధపడాలి. అప్పుడు కూడా 7-8 లక్షలతోటే గెలిచిన. వాళ్ళు ఎన్ని పెట్టారు? వాళ్ళు 1000 మంది, నేను ఒక్కదాన్ని. అయినా దమ్ము ధైర్యంతో నేను నిలబడి నా వాటిలో నేను గెలిచిన. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. సోదరులు నాకు వీళ్ళందరికీ పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన తెలంగాణ రావడం కోసం ఎంత కష్టపడ్డాం. అందరం ప్రతి ఒక్కరము ధర్నాలు చేసినాము, రాష్ట్రారోపణలు చేసినాము, అన్నీ చేస్తేనే తెలంగాణ వచ్చింది. తెలంగాణ రావడానికి ఫస్ట్ టీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్పిండ్రు? నిధులు, నీళ్లు, నియామకాలు. నిధులు వాళ్ళకే పోయినాయి. నియామకాలు అంటే వాళ్ళ ఫ్యామిలీనే వాళ్ళకు నౌకర్లు వచ్చినాయి. జాబ్లు ఒక్కరికి కూడా జాబ్ ఇవ్వలేదు. ఒక్క అందరూ దాదాపు చాలామంది విద్యార్థులు వాళ్ళ ఏజ్ బార్ అయిపోయింది. అప్పుడు వీళ్ళు ఉన్న ఉద్యోగులకి ఇంకా పెంచారు. వాళ్ళ వయోపరిమితి పెంచి పిల్లలందరికీ అన్యాయం చేశారు. అట్లా కేసీఆర్ మాయమాటలతో తెలంగాణ రాష్ట్రం చాలా వెనుకబడిపోయింది. తెలంగాణ రావడానికి కారణం మన కాంగ్రెస్ పార్టీ, మన ఇందిరమ్మ, సోనియమ్మ వాళ్ళ కుటుంబం అంతా మనకు చేసి మనం అందరూ రుణపడుకుంటాము వాళ్ళకు. అప్పుడు పార్లమెంట్లో కొట్లాడిన వ్యక్తి మనం పొన్న ప్రభాకర్. పెప్పర్ స్ప్రే చేసినా కానీ, ఎగడపాటి రాజగోపాల్ ఎన్నో కుతంత్రాలు చేసినా కానీ వెనుకంజ వేయకుండా మన పొన్న ప్రభాకర్ అన్న గారు మన తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ సాధించిన తర్వాత ప్రజలను మాయమాటలతోని మనకు అధికారం లేకుండా చేసింది. 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని దోసుకొని దాచుకున్నాం. ఇప్పుడు ఏంది మన పరిస్థితి? మనకు ప్రజలు అధికారం ఇచ్చిన తర్వాత ఖజానా ఏం లేకుండా చేసారు. 1 సంవత్సరం ముందు వైన్స్లు టెండర్లు ఉండేది. ఒక సంవత్సరం ముందలే టెండర్లు వేసుకున్నారు. ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్డు వాళ్ళు ఇంకా టైం ఉండేది, అది చేసి హైదరాబాద్ ఉన్న భూములు అన్నీ అమ్మారు. ఏం లేకుండా వేసారు. ఖజానా మొత్తం కాల్ చేసి మనకు అప్పచెప్పారు. మనము ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. మన ప్రభుత్వము ఇప్పటివరకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నాం. ఇంకా ముందు కూడా నెరవేరుస్తాం. అప్పుడు ఇల్లు కట్టిస్తా అన్నారు, అల్లుడు అత్తేయడం అంటారు అన్నారు, మామ ఏడు ఉంటాడు అన్నాడు, బిడ్డ ఏడు ఉంటాడు అని కేసీఆర్ చెప్పిండ్రు. ఎవరికైనా ఇచ్చారా? డబుల్ బెడ్రూమ్ ఊళ్ళల్లో ఎవరికి ఇవ్వలేదు. ఇప్పుడు
ఇలాంటి ఎన్నో హామీలు ఇచ్చి మైమర్చింది. కాబట్టి మన పథకాలను మనం ఇప్పుడు చేస్తున్నాం, చాలా పథకాలు చేస్తున్నాం. అవన్నీ ప్రజలకు తీసుకుపోవాలి. నాయకులుగా, కార్యకర్తలుగా మన మీద బాధ్యత ఉంది. ఇంకా కూడా ముందుకు పోవాలి. ఇప్పుడు ఎన్ని సంక్షేమ పథకాలు చేసినాం. బస్సులో ఫ్రీగా మహిళలు ఎంత హ్యాపీగా పోతున్నారు. ఒక కూలి వేరే ఊరికి పోయి వాళ్ళు ఆడ పని చేసుకోవడానికి బతకడానికి పోయిన వాళ్ళందరికీ నెలకు కనీసం ఒక 2,000 రూపాయలు వాళ్ళకు వస్తున్నాయి. ఈ విషయం చాలామంది మనం తెలియజేయాలి. వాళ్ళు తెలుస్తలేదు చాలామంది. వేరే ఊళ్ళో పోవటంలో ఇప్పుడు వాళ్ళు ఏమైనా కూడా బస్సు ఫ్రీగా పెట్టి ఉత్తగానే పోతారు. ఉత్త ఎందుకు పోతారు? పని ఓడగొట్టుకొని ఉత్తగా పోతారు. బస్సులలో ఎంతోమంది పనుల మీద వాళ్ళు కూలి చేసుకుంటారు, కైకి కూలి చేసుకునే వాళ్ళు వెళ్తా అంటారు. వాళ్ళకి చాలా లబ్ధి చేకూరుతుంది. తర్వాత గ్యాస్ ఇచ్చింది. ఆ గ్యాస్ ఎంతమందికి ఉపయోగపడుతుంది? చాలామంది. ఉచిత కరెంటు మన అన్న హామీలు అన్నీ ఒక్కొక్కరు నెరవేర్చుకుంటూ వస్తున్నాము. ఇక ముందు కూడా ఇంకా కొన్ని హామీలు ఉన్నాయి, అవి కూడా అవుతాయి. ఉన్న పరిపాలనా పరంగా మన ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తుంది. మన రాష్ట్ర ఆదాయంలో 100%లో 75% జీతాలకు, పెన్షన్లకు అవి పోతుంది. ఈ 25% మనకు వాస్తవంగా మన ప్రభుత్వ ఖజానా. ఈ 25%లో ఏం సంక్షేమ పథకాలు చేయాలి? అవి ఎంత కష్టంతో కూడుకున్నాయంటే 75% ఖజానా మొత్తం జీతాలకు పోయిన తర్వాత 25%తోనే మన ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి పోవాలి. ప్రతి కార్యకర్త ప్రతి ఇంటింటికి తీసుకుపోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. కాబట్టి ఈ ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా మనందరం ఇంటింటికి పోయి వాళ్ళకి చెప్పాలి. చెప్పకుండా తెలియదు. ఏదైనా కూడా మనకి మంచి చేసినా కూడా వాళ్ళకి తెలియదు. కాబట్టి అందరూ ఇంటింటికి పోయి మనం చెప్పినప్పుడే వాళ్ళకి తెలుస్తుంది. మన ప్రభుత్వం మీద వాళ్ళకి మంచి అభిప్రాయం కలుగుతుంది. కాబట్టి ఇది మన బాధ్యత స్వీకరించి ఇక ముందు కూడా మనం చేసే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరు తెలియజేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరూ ధన్యవాదాలు. ముఖ్యంగా మనకు ఒక సంవత్సరం గడిచిన తర్వాత మొదటి జిల్లా టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ మనం గెలిచినప్పుడు వీళ్ళు ఎన్ని రోజులు ఉంటారు, తొందర లోపట్నే ఈ ప్రభుత్వం పడిపోతుంది, వాళ్ళకి ఏ పార్టీ ఉన్నదనే సూచనలతోటి ఆ 2 పార్టీలు మన మీద ప్రయోగం చేసిండ్రు. దాన్ని అధిగమించి ఈరోజు 1 సంవత్సరము విజయవంతంగా చెయ్యని ప్రభుత్వం కూడా వీళ్ళు ఏం చేస్తారు రైతులకు అనే దాన్ని అధిగమించి సంవత్సరం లోపట్నే అన్నమాట తప్పకుండా 2 లక్షల మాఫీ చేసిన ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే అలా మనం మన్నన పొందినాము. అదే మనకు విజయోత్సవ సభ. ఎందుకంటే నిన్న ఒక అభిమానట ఆయనే ఒక పోస్టు పెట్టిండు. ఏం విజయోత్సవం చేస్తారు, ఎందుకు విజయోత్సవం చేస్తారు, ఏం చేస్తాను అనేది పోస్టు పెట్టి ఏం చేసిందని విజయోత్సవాలు చేసిందన్నది. నేను అదే పోస్టును ఖండించుకుంటూ మీ అన్నగారు సంజీవ్ అన్న గారు 5 సంవత్సరాలు ఎంపీగా ఉండి ఇప్పుడు 1 సంవత్సరం మంత్రిగా ఉండి కూడా మరి ఏం చేసిండ్రా? మరి మొన్న ఒకసారి కొత్త బెల్తాలలో ఒక మోటార్ స్టార్ట్ చేసిండే ప్రతి కార్యక్రమంలో మీరు ఈ 5 సంవత్సరాల నుంచి కానీ ఈ సంవత్సరం మంత్రివర్యులైన కాంచెలు కానీ ఏమన్నా ఆయన అభివృద్ధి కార్యక్రమాలు చేసేకుంటే దేనికైనా సిద్ధము. మీరు రాని కూడా నేను దాని మీద పోస్టు పెట్టవలసి వచ్చింది. ఎందుకంటే ఈ మీడియా లోపల వీళ్ళు ప్రతిదానికి ఈ ప్రతి చిన్న విషయాన్ని కూడా వాళ్ళు ఏదేదో పోస్టులు పెట్టి అంత అధ్యత్తారు. మనం కూడా మీడియా ద్వారా కాకుండా మనం కూడా మీడియాను చేసుకొని తప్పకుండా ప్రతి దాన్ని ఖండించే స్థాయికి మనం ఉండాలి. అదే కాకుండా ఇప్పుడు జరగబోయే కార్యక్రమంలో ఎందుకంటే విజయోత్సవ సంవత్సరం జరిగిన సుతా ఇప్పుడు మనకు రానున్న 3 నెలలు మరి కష్టతరంగా ఉండే దినాలు. ఎందుకంటే ప్రతి విలేజ్ కావచ్చు, ప్రతి కాన్స్టిట్యూషన్లో మనకు ఎన్ని వార్డులు ఉన్నాయో, లేకపోతే ఇప్పుడు మనకు హుస్నాబాద్ లోపల మున్సిపాలిటీ లోపల 20 వార్డులు ఉన్నాయి. ప్రతి వార్డు నుంచి 10 మంది ఆడోళ్ళు, 10 మంది లోపల 5 లేకపోతే 15 మంది తప్పకుండా ముఖ్యమైన కార్యకర్తలతో ఒక కమిటీ వేసుకోవాలి. వార్డుకు 15 మంది మాత్రం ఉండేది ఉంటే మనం, ఎందుకంటే వాళ్ళు రేపు రిజర్వేషన్ లోపల ఎవరికి వస్తుందో తెలియదు. ఎస్టీకి వస్తుందా, మైనార్టీకి వస్తుందా, బీసీకి వస్తుందా,
ఓసీకి వస్తుందా? కాబట్టి ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఒక కమిటీ, వార్డుకు ఒక కమిటీ వేసుకొని ఇటువంటి కార్యక్రమాలు అయినప్పుడు కనీసం ఒక వార్డు ఇచ్చిన 20 మంది అన్నా మనం తీసుకొచ్చుకుంటే చూస్తానికి కూడా ఒక 200-300 మంది మనకు కనబడితే కూడా బాగుంటుంది. నా వ్యక్తిగత సూచన ఏంటి కదా అంటే ప్రతి వార్డుకు ఒక 20 మందితోటి కమిటీ, 20 మంది 15 మంది ముఖ్యుల అసోంతలతో కమిటీ వేయాలని నా యొక్క కోరిక. ఎందుకంటే జరగబోయేది మనకు వచ్చేది ఎలక్షన్లు. ప్రతి కార్యకర్తలు ఉండి ముంగటుండి ఎవరికైతే రిజర్వేషన్ ప్రకారం టికెట్ వస్తారో వాళ్ళని గెలిపించుకునే బాధ్యత మన కార్యకర్తల మీద ఉంటుంది. కాబట్టి మనం కూడా దీన్ని పెద్దలు, వేదిక ఉన్న పెద్దలు దీని మీద దృష్టి పెట్టాలని నాకు ఇచ్చిన అవకాశాన్ని ఈరోజు పున్నమన్న గారు ప్రమాణ స్వీకారం చేసి కేబినెట్లో ఒక మంత్రిగా కూర్చొని ఈరోజు కీలకమైన పాత్ర చేసుకున్నందుకు దాన్ని గొప్పగా మనము ఈరోజు విజయోత్సవ ర్యాలీ చేసుకొని మాట్లాడుకోవడం చాలా సంతోషకరం. అందులో భాగంగా ఈరోజు పెద్దలు గౌరవనీయులు రోజు మన జిల్లా గ్రంథాలయ చైర్మన్ గారు కేడం లింగమూర్తి గారు వేదికను అలంకరించి వారి ఆధ్వర్యంలో మనకు జరుగుతున్నారు. శివయ్య సార్ గారు, చిత్తా రవీందర్ గారు, మంజుల మేడం, కౌన్సిలర్లు, ఫ్లోర్ లీడర్లు, నాతోటి కార్యకర్తలందరికీ కూడా నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. గత సంవత్సరం ఒకటే అనుకున్నాము. నాకు అప్పుడు సర్జరీ అయి ఉన్నా కూడా అక్కడ వెళ్ళినప్పుడు ఒక ఆవేదన వచ్చింది. ఎందుకంటే ఈ 10 ఏళ్లలో మనము ఉద్యోగం, నిధులు, నియామకాలు అని ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు జరిగినాయి. కానీ 10 సంవత్సరాలలో ఒక ఉద్యోగం రావాలంటే ఒక్కరోజు మనకు ఆ డేట్ ఆఫ్ బర్త్ మిస్ అయితే ఏ విధంగా ఉంటుంది అని ఒక నిరుద్యోగికి మాత్రమే అది అర్థమవుతుంది. అటువంటి ఉద్యోగాలు ఎన్ని ఇచ్చిరో మనం చూసుకుంటే వాళ్ళ 10 సంవత్సరాలల్లో ఆ ఉద్యోగాలు లేవు. దళితుల పేరు చెప్పి, అంటే కుల వివక్షను లేవనెత్తి దళిత పేర్లు చెప్పి వాళ్ళకు 3 ఎకరాల భూమి అన్నారు. ఒక ఎలక్షన్ రాగానే హుజరాబాద్ ఎలక్షన్లో మాత్రం దళితులకు ఇచ్చారు. అంటే అర్హత లేని వాళ్ళకి ఇచ్చి కూడా అక్కడ మిస్యూజ్ జరిగి ఆకులన్నీ కూడా ఈరోజు రాష్ట్రం మీద భారం పడి ఇప్పుడు మన పిల్లల తరాల పుట్టబోయే పిల్లలకు కూడా ఈరోజు అప్పులు మిగిల్చి ఉన్నారు. దానికోసం చూసుకుంటే ఇప్పుడు 11,000 ఉద్యోగాలు డిఎస్సి ద్వారా పోస్టులు భర్తీ చేయడం జరిగింది. ఆ సంతోషం అనేది నేను మామూలుగా చూడలేదన్న మీడియా ద్వారా కావచ్చు, వాళ్ళ కుటుంబంలో కావచ్చు. ఒక్కొక్కరు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే కూడా వాళ్ళకు ఉద్యోగం లేదని పిల్లనివ్వని వాళ్ళు ఎంతో ఆవేదన చెందిండ్రు. అటువంటి వాళ్ళు 11,000 ఉద్యోగాలు మనం ప్రభుత్వంలో చేయడం జరిగింది. ఈరోజు మన బట్టి విక్రమార్క గారు కూడా ఒక చెప్పినది అనేది వాళ్ళు ఆలోచించుకుంటూ ఒక్కొక్కటి కూడా వాళ్ళు నెరవేర్చుకుంటూ వస్తున్నారు. దాంట్లో మనము ముందుగా మహిళల కోసం వాళ్ళు మొదటి సంతకం పెట్టిన రోజున మనకు ఎంతో మంది పరిస్థితులలో ఆటోలలో వెళ్ళి ప్రైవేటు వాహనాలలో యాక్సిడెంట్లకు గురై కూలీలు మరణాలు పొందినవి చాలా మనం చూసినాము. ఈరోజు ఆ కూలి పనికి వెళ్ళే వాళ్ళు ఆధార్ కార్డుతోటి వెళ్ళి వాళ్ళు మంచి ప్రయాణం చేసుకొని ఈరోజు వాళ్ళ గృహానికి ఆనందంగా వస్తున్నారు. ఆ విధంగా మనం ఒక రోజు కనీసం ఒక 20 రూపాయలు వేసుకున్నా కూడా ఈ 30 రోజులలో మనం వాళ్ళకు ఒక 600-700 వాళ్ళకు మనం ఈ ఆదాయం మిగిల్చుకుంటూ 200 యూనిట్ల లోపు నుండి ఒక 600-700 కరెంట్ బిల్లు మిగిల్చుకుంటూ, అంటే ఒక్కరికి మనం ఈ విధంగా మనం లెక్క వేసుకుంటూ పోతే మన పిల్లలు, మన ప్రయాణ ఖర్చులు, మన కరెంట్ బిల్లు, ఒకవేళ రైతులకు కావచ్చు, వాళ్ళ రుణమాఫీ కావచ్చు, ఇవన్నీ వేసుకుంటే మనము జనాల లోపలికి ఇది తీసుకెళ్ళలేకపోవడం వల్ల ఇంకా కొంతమంది మనల్ని క్వశ్చన్ చేసే విధంగా ఉంటున్నాము. ప్రతి ఒక్కరం కూడా మనము గెలిచేటప్పుడు ఏ విధంగా అయితే నడుము బిగించినామో మనం చేసే పని ప్రతిదీ కూడా వాళ్ళ వద్దకు తీసుకువెళ్ళి వాళ్ళకు అవగాహన కల్పించినప్పుడు మనల్ని ఎవరైతే క్వశ్చన్ చేస్తున్నారో వాళ్ళ నోళ్ళు అనేటివి మూతలు పడతాయి. పని చేసి కూడా చెప్పుకోలేని పరిస్థితిలో మనం ఉంటున్నాము. ఫస్ట్ చెప్పుకునే విధంగా మనం ప్రతి ఒక్కరం ఎదిగినప్పుడు ఆ పనికి, ఆ విలువకు మనం గుర్తింపు వస్తుంది. ఉద్యోగాల పరంగా కావచ్చు, రైతు రుణమాఫీ పరంగా కావచ్చు, 500 మన సన్నవడ్లకు కావచ్చు, ఈ విధంగా మనము చేసుకుంటూ ఒక్క మనిషికి 2500 వస్తలేవు అని అంటే మనం ఈ సంవత్సర కాలంలో చేసిన సోదరాది కోము, మనం ఇంటర్ కోము, అంటే అంచెలంచెలుగా ఏ విధంగా ఎదుగుతున్నాము, ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన దాన్ని ఏ విధంగా ఆ నష్టాన్ని పూడ్చుకుంటూ మళ్ళీ ఉన్నత స్థాయిలో ఇప్పటి వరకు మనము ఒక ఎత్తు అయింది. మనం ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈరోజు పున్నమన్న గారు ఆ రోజు సోనియమ్మ గారికి కాళ్ళు పట్టుకొని మనకి ఏ విధంగానైతే తెలంగాణను తీసుకువచ్చిరో ఆ తల్లి కూడా తెలుసు ఈ తెలంగాణను ఇచ్చిన తర్వాత ఓడిపోతామని. మనం ఆయననే ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరం కూడా మనం అదే విధమైన ఆయన బాటలో నడిచి ఆయన ఏ విధంగా అయితే మనకి ఇచ్చిండు మాట, హుస్నాబాద్ అంటే తలెత్తుకునే విధంగా చేస్తా అంటే ఈరోజు గల్లీ నుండి ఢిల్లీ వరకు కూడా ఆయన ఆ విధంగా చేస్తున్నారు. ఇక్కడ పెద్దలు ఉండి కూడా
సీనియర్ నాయకులు అందరూ కూడా ఇక్కడ ఆయన లేని లోటును మన ప్రజలకు కూడా తెలియకుండా ప్రతి ఒక్కరు వాళ్ళ సమాచార పరంగా కూడా మనకు అన్ని చూపెడతాం. ఈరోజు మనకున్న రోల్ మోడల్నే అందరు చూస్తున్నారు మన మంత్రి గారిని. అటువంటిది ఆయనను మనం దృష్టిలో ఉంచుకొని ఆయననే మనం రోల్ మోడల్గా తీసుకొని మన పనులను మనం నిర్ణయంగా కొనసాగిస్తూ మనం ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ అందరికి సంతోషంగా ఉన్నది. మన మహిళలకందరికీ ఒకటే కోరిక అన్నాం, మేము ప్రతి ఒక్క ఊరికి ఊళ్ళో పట్టి వెళ్తున్నాం కదా ఆటోలలో, అట్లా మాకు ఒక ఏమన్నా ఉపాధి పని కల్పించి ఇక్కడనే మహిళలకి అందరికీ కలిపేయాలని కొంతమందిని కోరుకుంటున్నాం. చాలామంది దెబ్బలు దాటినాయి బాగా. మాకు మహిళలకు ఉపాధి ఏమన్నా కల్పించి పని ఇక్కడ కల్పించేటట్టు కావాలని కోరుకుంటున్నాము. మళ్ళీ ఒకటి 25,000 అన్న మహిళలు ప్రతి ఒక్కరు అదే అన్నారు, ఏ పనులు చేస్తలేరు. కరెంటు బిల్లు, జీరో బిల్లు కూడా చాలా మందికి రావట్లేదు. ఈ గ్యాస్ విజయోత్సవ ర్యాలీలకు ప్రజాపాలన రాష్ట్రం ముఖ్యమంత్రి గారు మరి మన ప్రజాపాలనకు సంబంధించి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పుకుంటూ ప్రజలలోకి పోతున్న ప్రభుత్వం మరి విపక్ష పార్టీలు అన్యాయం చేస్తుందని ఏదో వాళ్ళు అబద్ధాల మాటలతోని ప్రజలకు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారు. మరి ఆ మభ్యపెట్టడానికి కూడా కాంగ్రెస్ నాయకులు ప్రతి వార్డులో ప్రజలకు మన ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాల గురించి చెప్పుకుంటూ మరి అనేక పథకాల గురించి చెప్తూ ప్రజలను ఐక్యమత్యం చేసే అవసరం ఉంది. ఎందుకంటే అనేకమైన పథకాలకు రుణమాఫీ విషయం కానీ మరి వాళ్ళు దళితులకు మోసం చేసి దళితులకు అన్యాయం చేసి 3 ఎకరాల భూమి ఇస్తానని 10 లక్షల రూపాయలు ఇస్తామని నియోజకవర్గానికి 100 మందికి ఇస్తామని 200 మందికి ఇస్తామని 3 ఎకరాల భూమిని చూపించి మరి గోవర్ధనగిరిలో ఒకటే దళితుడికి ఇచ్చి దాన్ని చూపించి హుస్నాబాద్ నియోజకవర్గాన్ని మోసం చేసినటువంటి బీజేపీ టీఆర్ఎస్ నాయకులు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టింది. దాన్ని ఆలోచించకుండా కూడా టీఆర్ఎస్ నాయకులు అనేకమైన మాటలు మాట్లాడతారు. మేము అభివృద్ధి కార్యక్రమాలలో ప్రజలకు అందుబాటులో ఉన్నామని. వాళ్ళకు ఒకటే, ప్రజలకు వాళ్ళు అనుకూలంగా లేకపోతేనే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి పట్టాభిషేకం కట్టింది ప్రజలు. ఇక్కడ గుర్తుంచుకోవాలి, వాళ్ళు టీఆర్ఎస్ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ మరి బీజేపీ నాయకులు 3వ అధికారంలోకి వచ్చిన కాడ మరి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు, ఎన్ని లక్షల వేల కోట్ల రూపాయలు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిందో బీజేపీ నాయకులు కూడా మాట్లాడే అవసరం ఉన్నది. వాళ్ళు ఏదో ఇచ్చినాం అని అంటారు బీజేపీ నాయకులు. ఎక్కడ ఇచ్చిరో ఎక్కడ పెట్టిరో మరి హుస్నాబాద్ నియోజకవర్గానికి బీజేపీ నాయకులు ఎన్ని లక్షల కోట్లు తెచ్చిచ్చారో అది కూడా చెప్పాలి. దాన్ని విమర్శించుకోవడం కాదు, ప్రజలకు మేము ఇది తెచ్చినామని చూపించాలి. అనేకమైనటువంటి ఆరోపణలు చేసుకుంటా ఇవాళ మంత్రి గారు ఎన్నో పథకాలు పెడితే అంటే వాళ్ళు ఓర్వలేని తనంతో అనేకమైనటువంటి బూటకం మాటలు చెప్పుకుంటా ప్రజలను మభ్యపెడతాను. కాంగ్రెస్ పార్టీ 75 సంవత్సరాల నుంచి దళితులను కాపాడినటువంటి కాంగ్రెస్ పార్టీని మరి ఇవాళ ఎవరు కూడా ఆపలేరు, ఆపే శక్తి కూడా లేదు. కావున ఏదైనా కానీ టీఆర్ఎస్ నాయకులు చాలా గొప్ప మాటలు చెప్పుకుంటారు. హుస్నాబాద్లో స్థానికంగా ఆ దళితుల భూములనే సతీష్ బాబు కొని కట్టించింది కాదు అది. మరి 3 ఎకరాలు వాళ్ళు దళితులకు ఇచ్చిన భూమే. ఆ దళితులకు కూడా ఒక్కరికి కూడా హుస్నాబాద్ స్థానికంగా ఇచ్చిన సందర్భం లేదని కూడా నేను ఈ సందర్భంగా తెలియదు. మరి ఎమ్మెల్యే గారికి, నేను మాజీ ఎమ్మెల్యే గారికి అడుగుతాను, హుస్నాబాద్ దళితులకు ఎవరికి ఇచ్చిరో ఒకరు తీసుకొచ్చి చూపించాలని చెప్తాను. 3 ఎకరాల భూమి ఇస్తానన్నావు, 3 ఎకరాల భూమి పోయింది. ఇలా దళితుల భూములలోనే డబుల్ బెడ్రూమ్ కట్టి ఒక్కరు కూడా ఇయ్యని సందర్భం వచ్చింది. మరి వాళ్ళు కూడా గుర్తు తెచ్చుకోవాలి. హుస్నాబాద్లో
మరి ఎంతమందికి ఇచ్చినావు, నియోజకవర్గంలో ఎన్ని ఇల్లు కట్టించినావు, ఎంతమందికి ఇచ్చినావు అని. భూమిలో పునాదులు లేపిర్రు, భూమిలోనే పునాదులు లేపిర్రు. నిర్జాపూర్లో భూమిలో ఇల్లు కట్టి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినాడు అంటారు. మరి అది కూడా వాళ్ళు కూడా గుర్తు తెచ్చుకోవాలి. ఇవాళ ఏ ఊళ్ళో ఎన్ని ఇచ్చినామో ఆ భూమిలోకి వెళ్ళి లేచినాయా లేవలేదా. రేపు వరదస్తే ఆ ఇళ్ళే నిండుతాయి తప్ప ఇళ్ళల్లో మనుషులు అయితే ఉండరు. అది గుర్తు తెచ్చుకోవాలి. ఇప్పటి వరకు కూడా వాళ్ళు చేసినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళల్లో మరి 7 లక్షలకు 3 లక్షలకు 2 లక్షలకు అమ్ముకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. మరి వాళ్ళు గుర్తు తెచ్చుకోవాలని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఒక్కరు కూడా మరి స్థానికంగా ఉన్నోళ్ళు లేరు, ఇప్పుడు కంప్లీట్ కాలేదు. అవి కూడా మా కాంగ్రెస్ పార్టీ మరి నాయకులు, మా మంత్రి గారు మరి దానికి బడ్జెట్ రిలీజ్ చేస్తాడు. త్వరలోనే అభివృద్ధి సందర్భం కంప్లీట్ చేసే అవసరాలు ఉన్నాయి. కంప్లీట్ కూడా చేసుకొని పోతారు. అనేక పథకాల గురించి మరి రాష్ట్ర ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి ఎన్నో పథకాలు తెస్తాడు. ఇవాళ ఎన్నో పథకాల నుంచి మరి ఈ నియోజకవర్గ మహిళల కోసం, ఈ నియోజకవర్గం ఆర్థికంగా ఉండొద్దని మరి ఎంతో కష్టపడి మరి అక్కడ రాష్ట్రంలో ఒప్పించి మెప్పించి మరి నా నియోజకవర్గాన్ని నేను బాగు చేసుకోవాలి, తతింబ నియోజకవర్గాలు కూడా నా నియోజకవర్గం లెక్క ఉండాలని ఆలోచన విధానం పెట్టుకొని ఈరోజు ఎన్నో పథకాలు తెస్తా అంటే ఓర్వలేని తనంతో టీఆర్ఎస్ బీజేపీ నాయకులు ఏదో మాయ మాటలు చెప్పి ప్రజలను మభ్యపెడదామని ఆలోచన చేస్తారు. స్థానికంగా ఎలక్షన్లు మరి సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ మరి స్థానికంగా మన కౌన్సిలర్లు కూడా త్వరలోనే వస్తున్నాయి. కావున ప్రజలు కూడా మన కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ వాదులు, కాంగ్రెస్ ఏ గ్రామాలలో కూడా మరి బలోపేతంగా ఉండి మరి మన ఎంపీటీసీలను కానీ సర్పంచ్లను కానీ జెడ్పీటీసీలను కానీ మరి విజయవంతం చేసి మరి గెలిపించుకునే అవసరం కూడా ఉన్నదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. హుస్నాబాద్లో స్థానికంగా మరి ప్రతి వార్డులో కూడా మరి మహిళలను ముందు పెట్టుకుంటూ మహిళలనే శక్తివంతంగా చేసి మరి ప్రతి వార్డులో కూడా మరి నాయకులను తయారు చేసి మరి ముందుకు పోవాలని మా అన్నగారికి మరి శివన్న గారికి కానీ లింగన్న గారికి కానీ మరి నాయకులను కానీ బలోపేతం చేసి ప్రతి వార్డులో కూడా నాయకుడు లేననేది లేడు, మా కాంగ్రెస్ నాయకుడు లేడు అని అనుకుంటా ప్రతి వార్డులో మరి నాయకత్వం బలోపేతం చేయాలని కూడా కోరుకుంటున్నాం. రమణ గారు మరి మనకు వార్డులలో ఏదైనా కానీ వెనుక కానీ ముందు కానీ నాయకులు లేరని మాటలు వస్తున్నాయి, మాటలు వినొస్తున్నాయి. ఏదైనా కానీ టీఆర్ఎస్లు కానీ బీజేపీ కానీ ఎదురు పోరాడేటోడు సభ్యతల విషయాలు కూడా వెనుకబడి ఉన్నది. మరి ఆ సభ్యతలను కూడా మనం ముందుకు తీసుకుపోయి గ్యారంటీలను ఎన్నో చెప్పుకుంటాను. గ్యారంటీలు చెప్తాను, గ్యారంటీలు కాదు, మనము ప్రతి వార్డులో తిరుగుతూనే గ్యారంటీలో ఏ వ్యక్తి అయితే ఉంటాడు, ఏ వ్యక్తితో మనకు సందర్భాలు బాగుంటున్నాయి. మహిళలకి ఏ మహిళ అయితే గట్టిగా పని చేస్తుంది ఆ వార్డులలో మహిళలను కూడా వాళ్ళను ఐక్యమత్యం చేసి వాళ్ళకు మెప్పిస్తేనే మనకు ఓట్లు అతికే బలం కొద్దీ ఓట్లు అందరికీ ఇక్కడ ఉన్న నాయకులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపు. పత్రికా విలేకరులకు అందరికీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపు. మనం చేసే కార్యక్రమాలు అంటే ప్రజాపాలన ముందుకు పోవాలి, ప్రజలతో ఉండి ప్రజలకు ఏ అవసరం పడ్డా కానీ మనం సహకారం అందిస్తే వాళ్ళు మనెమ్మలు ఉంటారు. మనం ఎట్లా పోతే వాళ్ళు అట్లా తయారవుతారు. కాబట్టి దయచేసి మనం చేసే పనులల్లో ప్రజలను చూసుకుపోయి ప్రజల గురించి ఏమైనా విషయాలు ఉంటే మన పెద్దలకు తెలుపుకొని మనం పనిచేసుకుంటే మనం రేపు స్థానిక ఎలక్షన్లు కానీ ఇంకా ఏ పనులు కానీ మనం చేయగలుగుతాం. కాబట్టి ఖచ్చితంగా మనం ఇవాళ మనం అందరం ఇంతమంది అంతా కార్యకర్తలే. మరి ఎన్నో విషయాలు మనకు రాజకీయాలు పార్టీలు మనం చెప్తూ ఉంటారు, కానీ మన కార్యకర్తలు ఒక సైనికుల లెక్క తయారయ్యి ప్రజలకు పోయి ప్రజల్లో ఉండి ప్రజా సమస్యలను మనం తెచ్చినప్పుడే మనం ఒక కార్యకర్తగా రుజువవుతుంది, మనకు కూడా వాళ్ళు అవకాశం ఇస్తారు. కాబట్టి మనం ఇవాళ రేపు లోకల్ ఎలక్షన్లు వస్తాయి, అందులో కూడా మన వాళ్ళు పెద్దలు ఉంటారు ఇక్కడ, వాళ్ళ సలహాలు తీసుకుంటూ మనం చేసే పనులు వాళ్ళ ముందు పెట్టుకొని చేస్తే మనకు కూడా అందరూ ఉంటాడు. బలం అనేది ఇప్పుడు ప్రజల నుండే ప్రభుత్వాలు మారుతాయి. ఇవాళ మార్పు ఎట్లా వచ్చిందంటే టీఆర్ఎస్ను ఓడగొట్టింది ఏంటంటే ప్రజలు మార్పు కోరితే ఓడిపోయింది వాళ్ళు.
వాళ్ళ పరిస్థితి ఎంత దిగజారిపోయిందో రేపు మనది కూడా అట్లా కాకుండా మళ్ళీ 5 ఏళ్ళ వరకు మనం బలంగా ఉండాలంటే మనం స్థానికంగా బలం ఉండాలి. మనం పునాది తీసి గోడ కడితే గోడ ఉంటుంది, గోడ అయిపోయి ఇల్లు అవుతుంది. పునాది లేకపోతే అది చెడిపోతుంది, అంటే కూలిపోతుంది. మనం ఎంత కష్టపడ్డా దక్కదు. కాబట్టి మనం పునాది అంటే ఏంటిది, మన ప్రజలు, మన నాయకులు గట్టిగా ఉండి పనిచేసి ఒకటి ఇక్కడ మనకు ఒకటి ఇబ్బంది ఏంటంటే ఎవరిని అడిగినా కానీ వాట్సాప్లో మీటింగ్ 11 గంటలకు కానీ 10 గంటలకు కానీ పెడతారు. ఇక్కడ మన టౌన్లో మరి కొంచెం టౌన్లో ప్రెసిడెంట్ను ఎన్నుకొని ఆ వాట్సాప్లో పెట్టాలి అట్లా వస్తాయి. కాబట్టి ఇప్పుడు పెద్దలు ఉన్నారు కాబట్టి వేదిక మీద రవణ కానీ శివణ కానీ లింగన్న కానీ వాళ్ళకు ముందు తీసుకుపోతున్నా. టౌన్లో ఒకటి ప్రెసిడెంట్ సెక్రటరీ ఒక బాడీని తయారు చేస్తే వాళ్ళని మేము అడగగలుగుతాం. ఏమైనా సమస్య ఉంటే మేము ముందు తీసుకొస్తాం. కాబట్టి ఈ అవకాశం వచ్చిన అందరికీ జిల్లా గ్రంథాలయం చైర్మన్ కేడల విజయమూర్తి గారికి, చైర్మన్ ప్రొఫెసర్ శివయ్య గారికి, మంజులక్క గారికి, మా సార్కు, నా కౌన్సిలర్లకు, మన కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం. మనము అధికారంలోకి వచ్చి 1 ఇయర్ అవుతుంది. ప్రజాపాలన ఉత్సవాలు జరుపుకోవాలనేది మొన్న డిసెంబర్ 1 నుండి 9 తారీఖు రేపు లాస్ట్ మన సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టకు అందరూ ఆహ్వానితులే. ఇవాళ ఈ మధ్యలో మన మంత్రి పొన్నమన్న లేకపోవడం, ఇప్పుడు ఇవాళ మంత్రి అన్న ఉన్నాడు అంటే అసలు ప్రతి కార్యకర్త ఫోన్ కాదు వాట్సాప్ చూడకముందుకే ప్రతి కార్యకర్త వచ్చేవాళ్ళు. ఇవాళ ఒక అన్న పిలుపు మేరకు మనం ఇక్కడ ఉత్సవాలు చేసుకోవాలంటే మన హుస్నాబాద్లో 18,000 ఓట్లు ఉన్నాయి. మన హుస్నాబాద్కు ప్రతి వార్డు నుండి పోటీ చేసిన కార్యకర్తలు ఉన్నారు, కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు. కానీ మన ముందుకున్నారు గివిళ్ళమే ఇవాళ పెట్టుకోవడం జరుగుతుంది. అసలు అన్న వచ్చినా అనేది కాదు, అన్న పిలుపు కొరకైనా మనం మీటింగులు చేయాలి. కానీ పబ్లిక్ ఇంకా అన్న వచ్చినప్పుడు పోదాంలే, వాళ్ళు చేసుకునే ప్రెస్ మీటింగ్కు మనం ఏంలే అని ఉద్దేశం కాకుండా పబ్లిక్లో మనం రానున్న రోజుల్లో ఎలక్షన్లు ఉన్నాయి. ఆనాడు ఎంత కష్టపడ్డం ప్రభాకర్ అన్న కోసం. ఇంటింటికి అసలు నిద్రపోకుండా ప్రతి ఇల్లు, ప్రతి వార్డులో 20 వార్డులలో ప్రతి ఇంటికి డోర్ టు డోర్ మనం తెల్లారి మబ్బులు 5 గంటలకే స్టార్ట్ చేసి 10 గంటల వరకు తిరిగినాం. ఇవాళ కూడా రానున్న ఎలక్షన్లు, మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి. ఏ వార్డుకి ఏ కౌన్సిలర్ అయినా ఓటు చేయొచ్చు. కానీ ఆ కౌన్సిలర్ టికెట్ ఇచ్చినప్పుడు కానీ ఎవరు కానీ బాధ్యతగా తనకు సాయం చేయాలి. కానీ తననే నాకు ఇయ్యలే, నాకు చెప్పిన వాళ్ళకే ఇయ్యలేదు అని ఓడగొట్టే ప్రయత్నం మన కార్యకర్త చేయొద్దని నేను ఇవాళ ఇది ఒక పిలుపు కొరకు నేను చెప్తున్నాను. ఎందుకంటే మనం పబ్లిక్లో ఇవాళ చాలా చూసుకుంటున్నాం. ఏ ఊళ్ళో కానీ, ఏ గ్రామ పంచాయతీలో కానీ, ఏ మున్సిపాల్లో కానీ, ప్రతి తెలంగాణలో ఎక్కడ కానీ మన కాంగ్రెస్ జెండా ఎగరాలనే నా ఆశ. మనము మొన్న రానున్న ఎన్నికల్లో కూడా అసలు కొన్ని పార్టీలనే మన రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంది. కొన్ని రాష్ట్రాల్లో కొంచెం వ్యతిరేకంగా వచ్చి మన రాహుల్ గాంధీ, కానీ ఇవాళ రాహుల్ గాంధీ ఎంపీ అయిండు, మరి ప్రియాంక గాంధీ ఎంపీ అయిండ్రు. ఇక్కడ చూసుకుంటే గత 10 సంవత్సరాలు ఏది లేకున్నా కూడా భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ ఎంత కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా ఆయన పాదయాత్ర చేసేట్లా ఇవాళ మనం ఎక్కడ చూసినా, మన ఏ ఊళ్ళో చూసినా కాంగ్రెస్ బ్యానర్లు, జెండాలు పబ్లిక్లో మనం గెలవడం అయింది. ఇవాళ పబ్లిక్లో మనం తీసుకుపోయే పథకాలు మనమే మాట్లాడుకున్నాం. మీకు అందరికీ తెలుసు, మీరు కూడా ప్రతి డోర్ టు డోరు గ్యారంటీ కార్డులు ఎందరికి ఉన్నాయో అన్ని కార్డులు ఇచ్చినాం. అన్ని కార్డులు హైదరాబాద్లో అన్ని ప్రింట్ అయి ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ ఇవాళ 7వ తారీఖు డిసెంబర్ 7 నాడు ఇవాటికి 1 ఇయర్ అవుతుంది. అప్పుడే సోనియా గాంధీ మన స్టేడియంలో మీటింగ్ పెట్టి ఆ రోజే ఉచిత మహిళలకని బస్సు ప్రయాణం అని ఆ రోజే చేసింది. మన హెల్త్, మన హాస్పిటల్ పోతే అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ ఉండే, అప్పుడు 5 లక్షలు ఉంటే ఇవాళ 10 లక్షల హెల్త్ కార్డు చేసింది. మన ఆరోగ్యాన్ని కూడా మన దగ్గర ఒక గుంట అమ్ముకున్న 1 లక్ష 2 లక్షలు రాని స్థితిలో ఉన్నా కూడా ఇవాళ మనకు 10 లక్షల హెల్త్ కార్డు, ఏ హాస్పిటల్కి పోయినా మనకు హెల్త్ ఆరోగ్యంగా 10 లక్షలు చేయడం జరిగింది. ఉచితంగా 200 యూనిట్లు ఒక ఇంటికి, ఒక 2500 మహిళకి ఇవ్వలేదు అని అంటారు. కానీ ప్రతి ఇంటికి కరెంటు కాల్చుకుంటే 1000-1200 రూపాయల బిల్లు మాఫీ అవుతుంది. ఇవాళ మనకు ఉచిత కరెంటు 200 ఉచిత కరెంటు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆనాడు 1200 రూపాయల గ్యాస్ కట్టేది, ఇవాళ మనం 500కే గ్యాస్ కడుతున్నాం. కొన్ని గ్యాసు పాస్బుక్ నెంబరా ఏదో విధంగా మనకు మిస్ అవుతున్నాయి కావచ్చు. కానీ ప్రతి మహిళకు
200 యూనిట్లు, ప్రతి ఇంటికి 200 యూనిట్లు కరెంటు వస్తుంది, గ్యాస్ ఉచిత గ్యాస్ వస్తుంది. అది మళ్ళీ ఏకధాటిగా మన తెలంగాణలో ఫస్ట్ 2 లక్షల రుణమాఫీ కూడా చేయడం జరిగింది. గత ప్రభుత్వం 1 లక్ష రూపాయలు కూడా రుణమాఫీ చేయలేకపోయింది. ఇవాళ చూసుకుంటే మనం ఇట్లాంటి ముచ్చట్లు మనం చెప్పుకోవడం కాదు, మనం ప్రజలకు తీసుకుపోవడమే మన మీద ఉన్న బాధ్యత. మనం రానున్న ఎలక్షన్లో చాలా కష్టపడాలి. ప్రతి గ్రామ పంచాయతీలో, ప్రతి మున్సిపల్లో మన జెండా ఎగిరేయాలి. ప్రతి కార్యకర్త కష్టపడాలి. ఆ రోజు మనకు ప్రవకరణ వచ్చిందంటే మనము ఊళ్ళో ప్రతి ఇంటికి ఎట్లా పిలిపించుకున్నామో అదేవిధంగా కూడా మన వచ్చిన పథకాలను కూడా ప్రతి ఇంటికి చేరవేయాలి. మనం కార్యకర్తగా ఒక అన్న వచ్చినప్పుడే కనబడకుండా మనం ఎక్కడ చర్చించినా, ఇక్కడ వచ్చిన మన మాదే కానీ వీళ్ళందరూ ఊర్లలకు చేళ్ళకు ప్రతి విషయాలు కూడా అక్క మీరందరూ ప్రతి మహిళలకు చేరే విషయాలు చెప్పండి. 6 గ్యారెంటీ ఒకరు అంటారు అవును 2500 ఏవి రేషన్ కార్డులు ఏవి మొన్ననే శాంక్షన్ అయినాయి. మన నియోజకవర్గానికి 3500 ఇండ్లు శాంక్షన్ అయినాయి. మొన్ననే 3 డేస్ కిందనే మనకు యాప్ మన రేవంత్ రెడ్డి గారు ఓపెన్ చేయడం జరిగింది. అది ఒక వార్డుకు 5 సభ్యులను కూడా తీసుకున్నాం. 5 ప్రతి పేద కిరాయికున్న పేద ఒక గుంట జాగుంటే ఇల్లు కట్టించడం మన బాధ్యత. కానీ స్థలం లేక ఉన్నోళ్ళకు కూడా ప్రభుత్వం కట్టిస్తుంది. వాళ్ళను కూడా ఓపిక పట్టాలి. మనం గుర్తించాలి ఎవరికి ఇల్లు అవుతుంది. మన దగ్గరలో కాదు, మన చెల్లెల్లో అక్కల్లో మన వాడకు నాకు సపోర్ట్ చేస్తాడు, నాకు చేయి కొడతాడు అనేటోళ్ళు కాదు. నువ్వెవరైతే పేద కుటుంబం ఇల్లు లేక ఉన్నారో, కష్టపడి ఉన్నారో వాళ్ళకి ఇల్లు ఇచ్చే బాధ్యత మనం చేయాలి. మన ప్రవకరణ దృష్టికి కూడా తీసుకోవాలి. ఇంకా 33,500 కాదు, ఇంకా ఇండ్లు తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేసుకోవాలి. మనం ఏ సమస్యలు ఉన్నా మనకు మంచి లీడర్, అసలు ఆయన లీడర్ అంటే ఆయన దగ్గర మనం ఎన్ని నేర్చుకున్నా తక్కువనే. అటువంటి పొన్నవన్న నాయకత్వంలో మనం పనిచేయడం మన అదృష్టం అనుకోవాలి. అసలు మనకి గత 10 సంవత్సరాలు ఏ కార్యకర్త కానీ ఇండ్లలోనే ఉన్నారు. ఇవాళ సంతోషంగా నేను కాంగ్రెస్ అని చెప్పుకునే లెవెల్కు మనం ఎదిగినాం అంటే అసలు ప్రవకరణ మన హుస్నాబాద్కి పిలవడం మనం చాలా సంతోషం. అందులో 2 ముఖ్య మంత్రి పదవులు రావడం, మళ్ళీ మహిళలకే ఉచితంగా మంత్రి కావడం, అది కూడా చాలా అదృష్టం. మనకు ఏ హాస్పిటల్ పోయినా కూడా హైదరాబాద్లో లిమ్స్లో ఒక ఫోన్ చేస్తే అక్కడ ఒక మనిషిని పెట్టిండు. మనం హాస్పిటల్కి ఫోన్ చేయగానే మన హుస్నాబాద్ నియోజకవర్గం అంటే ఎక్కడ కానీ చూసుకునే విధంగా అక్కడ ఒక మనిషిని పెట్టిండు. మనకు హుస్నాబాద్ నియోజకవర్గం 1 ఇయర్ అవుతుంది ఇవాటికి. ఆ 1 ఇయర్లో 836 కోట్లు హుస్నాబాద్ తీసుకొచ్చిండు. అప్పటి నుండి ఇప్పుడు హుస్నాబాద్లో 18 కోట్లు హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువుకే సుందరీకరణ కోసం తీసుకొచ్చింది. 3 కోట్లు గాంధీ చౌరస్తాల కోసం సుందరీకరణ కోసం తీసుకొచ్చింది. వార్డు మొన్ననే ఫౌండేషన్, ప్రతి వార్డులో ఫౌండేషన్, ప్రతి వార్డుకు 50 లక్షలు పెట్టిండు. ప్రతి మహిళ మళ్ళీ సంఘాలకు ప్రతి సంఘానికి 45 లక్షలు పెట్టిండు. ఏ సంఘమైనా లాస్ట్కు మొన్న బుడగదంగాల వాళ్ళకు కూడా మనము ఇంద్రమ్మ ఆ రోజు కూడా ఇంద్రమ్మ విగ్రహం పెట్టుకోవాలనుకున్నాం. వాళ్ళకు కూడా బుడగజంగాలకు కూడా 50 లక్షలు కూడా ప్రకటించడం జరిగింది. అట్లా మనకు ప్రవకరణ ఒక 1 ఇయర్లో ఇంత తెచ్చింది కాబట్టి ఇంకా 4 సంవత్సరాలు ఉంది అధికారం. ఇంకా 4 సంవత్సరాల అధికారంలో ఇంత హుస్నాబాద్ అభివృద్ధి చెందుతుంది. మనకు కొత్తపల్లి నుండి హుస్నాబాద్కు కోర్వే కూడా జరగడం అయింది. దానికి 70 కోట్ల 70 కోట్లు 20 లక్షల ఫౌండేషన్ కూడా ఇంకా వేస్తాడు. ప్రతి వార్డులలో ఇట్లాంటి వార్డుకు ఫౌండేషన్ వేసే కార్యక్రమం ఉన్నది. కొత్తగానే మొన్న మున్సిపల్ కూడా ఓపెనింగ్ చేయడం జరిగింది. దానికి కూడా 2 కోట్లు పెట్టడం జరిగింది. మనము ప్రవకరణను మనం ఇంకా ప్రవకరణ ఉంటే మనం ఎంత విజయాన్ని అయినా సాధిస్తామని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పెరున జై కాంగ్రెస్. ప్రజాపాలన నిర్వహిస్తున్నటువంటి 2వ తారీఖు నుండి 9వ తారీఖు వరకు జరుగుతున్నటువంటి ప్రజాపాలన ఉత్సవాల్లో ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన స్థానిక సీనియర్ నాయకులు గౌరవనీయులు జిల్లా గ్రంథాలయం చైర్మన్ గారు కేడం లింగమూర్తి గారికి, మరియు అలాగే మన శివన్న గారికి, రవణ గారికి, పద్మక్క గారికి, మరియు కౌన్సిలర్స్, ఇంకా చెల్లెలు మేడంలందరూ కూడా మనం ఈరోజు ప్రజాపాలన జరుపుకున్నందుకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాభినందనలు తెలియజేసుకుంటూ, సంవత్సరం గడిచింది, అన్ని గ్యారంటీలు అమలు కాలేదు అని ఎంతోమంది ప్రజల్లో ఒక నిరాశ ఉండొచ్చు. 6 గ్యారంటీల్లో 3 గ్యారంటీలు
చేసుకున్నాం, ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. కానీ నిన్ననే పెళ్ళై ఇంటికి వచ్చిన కోడల్ని సంసారం నీకు అప్పచెప్తున్నా అని తెల్లారే బిర్యానీ అడిగితే మాత్రం అప్పులకుడి సంసారంలో తెల్లారే సంసారాన్ని అప్పచెప్పిన కోడలైతే బిర్యానీ చేసి పెట్టేదైతే ఉండదు కదా. వాళ్ళకి తెలుసు 10 సంవత్సరాల్లో ఎంత అవినీతి అక్రమాలు చేసిండ్రు, ఎంతవరకు ఏ రకంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఏ కోవకు తీసుకొచ్చిందన్నది టీఆర్ఎస్ పార్టీకి, ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీకి చాలా విషయాలు తెలుసు. మన ప్రజాపాలనలో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సినవి నిరుపేదల ఇళ్లలో వెలుగులు చూపించినటువంటి ఉచిత కరెంటు విషయం కానివ్వండి, మహిళా సాధికారత కోసం ఉచిత బస్సు సౌకర్యం కల్పించినటువంటి మన ఆర్టీసీ మనం పొన్నమన్న గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి విషయం కానివ్వండి, అంతేకాకుండా యువ వికాసానికి 50,000 పైగా ఉద్యోగాలనిచ్చి దారి తప్పిన తెలంగాణకి దారి చూపిన మన ప్రభుత్వం ఈ రోజుకి సంవత్సర కాలం పూర్తి చేసుకుందని మనం ధైర్యంగా చెప్పుకోవచ్చు. మూసి అక్కడి నుంచి వెళ్ళాలంటేనే, మూసి నది చుట్టూ వెళ్ళాలంటేనే అటు సైడ్ నుంచి కాదు, మనం వేరే ప్రక్క నుంచి వెళ్ళాలి, వేరే త్రోవ నుంచి వెళ్ళాలి అని అనుకునే రోజు ఇప్పుడు ఇజ్రాయిల్తో ముందడుగు వేస్తున్నది. అమరుల ఆశయాలను, ప్రజా సంక్షేమాలను ఒక త్రోవలో అంటే ఒక సక్రమమైన మార్గంలో పెడుతున్న మన ప్రభుత్వానికి ఈ ఓర్వలేని ప్రతిపక్షాలు వాళ్ళ పాలనలో, దొరల పాలనలో అవినీతి, అక్రమాలు, పేపర్ లీకేజ్ లాంటివి ఉంటే మన సంబరాల్లో అభివృద్ధి, సంక్షేమం, ఉద్యోగాలు ఇవన్నీ ఒక బాధ్యత ఉంది. ఎందుకంటే ఎన్నో రోజుల తర్వాత అంటే 10 సంవత్సరాలు వాళ్ళు చేసిన అప్పులన్నింటినీ మన మీద వేసి ఈరోజు ఇంకా అమలు పరుస్తలేరు అని అంటే మనకు ఒక బాధ్యతగా స్వీకరించి మనం చేసే పనులు కూడా ఇంకెంతో ఆలస్యం ఏం లేదు. ఎందుకంటే వాళ్ళందరూ రైతు బంధు కానివ్వండి, ఇప్పుడు మన దగ్గర రైతు భరోసా, మహిళలకు 2500, ఇప్పుడు మా మాధవకు అడిగింది. ఇవన్నీ కూడా ఇంకా కొద్ది కాలంలోనే ఇవన్నీ మీ ముందుకు తెస్తారు. ఎందుకంటే మళ్ళీ అవి కూడా ఒకరికి వచ్చినాయి, ఒకరికి రాలేదు అన్న ఆలోచన లేకుండా ఒక సక్రమమైన పద్ధతిలో అందరు మహిళలకు కూడా 2500 ఇవ్వడానికి కూడా మన ప్రభుత్వం ఇంకా మంచి కార్యక్రమాన్ని చేపట్టబోతుంది. అందుకే దేశానికి వెన్నెముక రైతు అన్నది కూడా దానికి ఒక నిర్వచనంగా మన రైతు రుణమాఫీ కూడా జరిగింది. మనం జరిగిన వాటి గురించి కూడా ఇప్పటికీ ప్రజల్లోకి సక్రమంగా తీసుకోలేకపోతున్నాం. ఎందుకంటే ఎక్కడో ఒక్కరికి రాంది బయట పెడుతున్నారు, కానీ 100 మందికి వచ్చింది. 100 మందిలో 99 మందికి వచ్చి ఒక్కరికి రాకపోతే ఈయనకు రాలేదు అని చెప్తున్నారు. ఆ ఒక్కరు మన క్యాంప్ ఆఫీస్కి రావచ్చు, లేకపోతే ఏవోకు పాస్బుక్లు కానీ ఇవ్వడం జరిగితే వాళ్ళకు కూడా జరుగుతుందని కూడా అన్న పదే చెప్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా మన మాధవకు అడిగింది మహిళలందరికీ లోకల్. ఇప్పుడే తెల్లారు లేసే ఇంత హైదరాబాద్ ఇన్ఛార్జ్ మా మంత్రిగా ఉన్నా కూడా తను హుస్నాబాద్లో కూడా ఎంతో టైంలో కేటాయిస్తున్నారు. మహిళలు వచ్చి ముందు నిలబడితే ఖచ్చితంగా ఆ సమస్యకు ఒక పరిష్కారం కూడా దొరుకుతుందని ఈ సభాముఖం మీ అందరికీ కూడా వినోదిస్తున్నాను. ఒకటే మాట అన్న ఎప్పుడు ఎలక్షన్లో ఒకటే మాట చెప్పేవాడు, హుస్నాబాద్ నియోజకవర్గం మాట నేను అసెంబ్లీలో వినిపిస్తాను. అసెంబ్లీలో కాదు, మొత్తం దేశమంతా వినిపించే రకంగా ఈరోజు మన ప్రభాకర్ అన్న మన హుస్నాబాద్ని ఒకప్పుడు తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు అసలు హుస్నాబాద్ అంటే ఒక మారుమూల ప్రాంతం. అదే హుస్నాబాద్కి ఇప్పుడు ఒక సంవత్సర కాలంలోనే 1000 కోట్ల అభివృద్ధి నిధులు తీసుకొచ్చారు. ఇంకొక సంవత్సరం టైం ఇస్తే పక్కకున్న సిద్దిపేట పనిచేది, అటు పక్కకున్న కరీంనగర్ పనిచేది, ఇటు పక్కకున్న హన్మకొండను ధీటుగా అంత అభివృద్ధి, అంత సంక్షేమం చేస్తారన్న నమ్మకం మనం అందరం ఆయన మీద ఉంచి మనకు ఇచ్చిన బాధ్యతను, ఎందుకంటే ఆయనకు తను ఒక్కరే కాకుండా తన మీద బాగా బాధ్యత ఉంది. ఆయన హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఇక్కడున్న నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, మన పార్టీ పని కూడా మన ఇంట్లో పనిగా అనుకొని ప్రతి ఒక్కరం మన బాధ్యతగా రోజు 1 గంట సేపు అయినా కార్యకర్త మనం చేసి పని చేస్తే ఈరోజు ఈ క్యాంప్ మొత్తం నిండి ఉండేది. ఎందుకంటే ఎవరో వస్తారు, మినిమం ఒక ఫోన్ కాల్ చేస్తే అందరు వస్తారు. ఎందుకంటే మాకు అయ్యో నాకు లింగనే అయిపోయా ఫోన్ అని మన పార్టీని మనం తీసుకుపోవాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు ప్రభాకర్ అన్న మనం ఎంత కష్టపడి ఈ స్థాయిలో మనం గెలిపించుకున్నాం. ఆయన ఈరోజు గెలిచినందుకు మనకు 1000 కోట్ల నిధులను తీసుకొచ్చిండ్రు. ఈరోజు ఎక్కడో మారుమూల ప్రాంతంగా ఉన్న హుస్నాబాద్కి 1000 కోట్ల నిధులు తీసుకొచ్చి అంగరంగ వైభవంగా హుస్నాబాద్ని తీర్చిదిద్దాలన్న ఆలోచన ఆయనలో ఉంది. కాబట్టి మిగతా ఎలక్షన్లు, స్థానిక సంస్థల ఎలక్షన్లకు ఆయనకు మనం పనిచేసి చూపించి ఆయనకి గర్వంగా మనం ఆ స్థానిక సంస్థల ఎలక్షన్ల రిపోర్ట్ని మనం
ఇదే ఆయన ఏ రకంగానైతే హుస్నాబాద్ని అభివృద్ధి చెందాలి, హుస్నాబాద్ పేరుని ఎట్లయితే గొప్పగా వినిపించాలనుకుంటున్నారో స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా మనం అంతా హార్డ్ వర్క్ చేసి ఆయనకు కూడా మనం ఒక కానుకగా ఇస్తే మన మంత్రి గారికి కానీ మన కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ మనం ఒక బహుమతిని ఇచ్చిన వాళ్ళం అవుతాము. అంతేగాని ఎవరో చెప్పలేదు, ఎవరో రాలేదు కాదు, ఇంటి పేరంటం కాదు. ఇది కుటుంబ పార్టీ. ఇది మనం అందరం కలిసి చేసుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ ఒక కుటుంబంగా ఈ వేదికను మనం జరుపుకుంటున్నాం కాబట్టి ఏ పండుగ అయినా కూడా కాంగ్రెస్ అనుకున్న వ్యక్తి ఎవరు కూడా తలుపులు తెరిచే ఉంటాయి కాబట్టి చెప్పాల్సిన పని లేదు. అన్న ఉన్నప్పుడు వస్తే ఏం లాభం, అన్న లేనప్పుడు వస్తే మనం అందరం ఒకటికున్నాం, మనం అందరం పనిచేస్తున్నాం. ఆయన మన మీద కొంచెం బాధ్యత ఉన్నది, మన బాధ్యత మనం నిర్వహిస్తున్నాం అని చెప్పేసి మనంగా చెప్పుకున్నట్టు అవుతుంది. కాబట్టి అందరం దయచేసి ఇప్పటికీ ఏం అయిపోలేదు, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. రాని వాళ్ళు కూడా ఎవరెవరికైతే విలేజ్ పరంగా ఉన్న నాయకులు కానివ్వండి, మన వార్డు పరంగా ఉన్న నాయకులు కానివ్వండి, ఎవరైనా రైతు రుణమాఫీ కాని వాళ్ళు ఇప్పటికీ బాధపడుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నా కూడా వాళ్ళందరి దగ్గర నుంచి తీసుకోండి. కరెంటు కూడా మాకు రాలేదు, మా జీరో బిల్ ఇంకా రావట్లేదు అంటున్నారు. అవన్నీ రండి, మీ క్యాంప్ ఆఫీస్లో మీకు అందరు ఉన్నారు. ఎవరికైనా మీ డీటెయిల్స్ ఇచ్చినట్టయితే అవన్నీ క్లియర్ చేపిస్తా అని చెప్పేసి పదే ప్రతిసారి వేదికగా ఆయన చెప్తూనే ఉన్నారు, మనం వింటూనే ఉన్నాం. దయచేసి ఇట్లాంటి టాపిక్స్ మళ్ళీ రాకుండా మనం ఈ వారం రోజులనే మీకు ఏం డౌట్స్ ఉన్నా ప్రజాపాలన అయిపోగానే 4 రోజులలో అందరు ఎవరెవరికి రాలేదో వాళ్ళందరూ కూడా బాధ్యత తీసుకొని క్యాంప్ ఆఫీస్కి వచ్చి వాళ్ళ డీటెయిల్స్ కనుక ఇచ్చినట్లయితే అందరికీ కూడా రుణమాఫీ కానివ్వండి, కరెంటు బిల్లు కానివ్వండి అన్నీ జరుగుతాయని తెలియజేసుకుంటూ ఈరోజు మన అన్న గెలిచి మన మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన రోజు మనకు ఎంతో సంతోషకరమైనటువంటి రోజు కాబట్టి ఈరోజు మనం ఈ సంబరాన్ని జరుపుకుంటున్నాం. ఈ సంబరానికి ఈ వేదికకు ఆహ్వానించినటువంటి పెద్దలకు మరియు అవకాశం కల్పించినటువంటి నాన్నదమ్ములకు అక్కచెల్లెలందరూ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్. ఒక సంవత్సరం జరుపుకొని ఈరోజు ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమానికి మిత్రుడు జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు కేడం మింగమూర్తి గారు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చిత్తార పద్మ గారు, సరళ గారు, తర్వాత వల్లభ రాజు గారు, ఉన్నప సది, చిత్తార రవీందర్ గారు, మహిళా సోదరులందరికీ, కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా విషయాలు, ఇది కేవలం ఒక హుస్నాబాద్ పట్టణానికి సంబంధించిన విజయోత్సవ ర్యాలీ. ఈ మీటింగ్ ఇది ప్రతి వార్డు నుంచి ఒక 10 మందిని తీసుకొని రావాలని చెప్పిన విషయం అనుకున్న రీతిలో రాలేదు. రేపు మరి రానున్న ఎన్నికల్లో ఐకమత్యంగా ఉండి మున్సిపల్ కార్యాలయంపై జెండా ఎగిరేయాలంటే కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ మరి జెండా ఎగిరేయాలని చెప్తాను. సందర్భంగా ఇంకా మనకు మినిస్టర్ ప్రభాకర్ హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి గెలిచి హుస్నాబాద్ పట్టణానికి మరి దాదాపుగా 10 కోట్ల రూపాయలు హుస్నాబాద్ పట్టణ అభివృద్ధికి సీసీ రోడ్లకు కానీ మురికి కాలువలకు కానీ మరి శంకుస్థాపన వారి చేతుల మీద చేయడం కూడా జరిగింది. ఎల్లమ్మ చెరువును సుందరీకరణ చేయాలనే ఆలోచనతోటి మినీ ట్యాంక్ బండ్ చేయాలనే దానికి గత ప్రభుత్వంలో 6 కోట్ల రూపాయలు ఇస్తే తూములన్నీ అక్కే రాకుండా పోయినాయి, కట్ట పని కూడా నాణ్యత లేకుండా పోయింది. మరి మనం ఇప్పుడు దాన్ని దగ్గర ఉండి మరి ఎల్లమ్మ చెరువును కూడా ఒక మంచి మినీ ట్యాంక్ బండగా నిర్మాణం చేసుకుంటే బాగుంటుంది. పట్టణం హుస్నాబాద్ పట్టణం 40 కిలోమీటర్ల దూరానికి సిద్దిపేటకు కానీ, వరంగల్కు కానీ, కరీంనగర్కు జనగామకు కూడా మధ్యలో ఉన్నది. అవి ఇప్పుడు మనం ఏవైతే చెప్పినామో వాటి తరహాలో మరి ప్రభాకర్ అన్న గారు మన హుస్నాబాద్ నియోజకవర్గానికి మొట్టమొదటిసారిగా మంత్రి అవడం మన అందరి అదృష్టం. అందులో యువకుడు, ఉత్సాహవంతుడు, ఒక 5 సంవత్సరాలు మన కరీంనగర్ పార్లమెంట్ సభ్యునిగా పనిచేశాడు. ఒక 5 సంవత్సరాలు రైతులకు మార్కెట్ చైర్మన్గా పనిచేశాడు. రైతుల పట్ల కానీ, నియోజకవర్గ పార్లమెంటు ప్రజల నియోజకవర్గాల్లో ఏమేమి కావాలి, మరి ఇక్కడ ఈ ప్రాంతాల్లో ఏం చేస్తే బాగుంటుంది, ప్రజలకు ఏమైతే అభివృద్ధి కార్యక్రమాలు అయితే బాగుంటుంది అని ఆయనకు అన్ని ఆలోచన విధానాలు ఉన్నాయి. మరి మనందరం రేపు మొట్టమొదటి జరిగే స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీల ఎన్నికలు, ఆ తర్వాత జిల్లా పరిషత్, మున్సిపల్, మన ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి.
ఆ తర్వాత మనకు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, ఆ తర్వాత సహకార సంఘాల ఎన్నికలు ఉన్నాయి. మరి మన అందరం ప్రభుత్వం సంవత్సరంలో మనకి ఇక్కడ ఏమేమి అభివృద్ధి చేసింది, మరి వాళ్ళ దానికోసం విజయోత్సవ ర్యాలీ చేసుకుంటాం. ఆనాడు వరంగల్ డిక్లరేషన్లో రైతులకు రుణమాఫీ ఇస్తామన్నారు. మరి 2 లక్షల రూపాయలు మాఫీ చేసింది. మొన్న కూడా 30,000 కోట్లు వచ్చినాయి. ఇంకా కూడా చాలామంది కాని వాళ్ళు కూడా ఉన్నారు. అంటే కాని వాళ్ళకు కొన్ని కారణాలు, ఐటీ కట్టిన వాళ్ళు కానీ, ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్న వాళ్ళు కానీ, తర్వాత గృహ అవసరాలకు లోన్ తీసుకునే వాళ్ళకు కూడా కాలేదు. మరి ఎన్నికల ముందు కానీ రెవెన్యూ మంత్రి ఏమన్నాడు కానీ వ్యవసాయ మంత్రి కూడా ఎలాంటి అభ్యంతరాలు లేవు, ప్రతి ఒక్క రైతు కూడా చేస్తామని చెప్పడం కూడా చెప్పారు. అది చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దాని తర్వాత కూడా ప్రతి సంవత్సరానికి రైతుకు 1 ఎకరానికి 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తామన్నారు. అది కంపల్సరీ ఇవ్వాలి. మనం అంతకంటే ముందు గత 10 సంవత్సరాల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి అధికారంలో ఉన్నప్పుడు మనం అన్నీ చాలా సబ్సిడీలు కూడా ఇచ్చాం. పండ్ల తోటలకు డ్రిప్ ఇరిగేషన్ కానీ, ట్రాక్టర్లు కానీ, వ్యవసాయ పనిముట్లు కానీ, వ్యవసాయ విత్తనాలకు సబ్సిడీ కానీ ఇచ్చాం. అవి కూడా ఇవ్వాలని మరి రైతులకు భరోసా కార్యక్రమం ఇచ్చినట్టయితే రైతు ఆర్థికంగా మరి దేవుడి దిక్కు అన్నట్టు ప్రభుత్వమే రైతులకు దిక్కు. ప్రభుత్వంలో ఉద్యోగులకు ప్రతి నెల ఉద్యోగం, ప్రతి నెల 5వ తారీఖు వరకు జీతాలు వస్తాయి. రైతుకు దేవుడు కరుణించి వాతావరణం కరుణిస్తేనే మరి పంట వస్తుంది. దానితోనే రెక్కాడితే గౌరవెల్లి గండిపల్లి ప్రాజెక్టుకు పునాది రాయి వేస్తే మరి సిద్దిపేటలో తెలంగాణకు ఆంధ్రకు సవతి పొరలు జరిగినట్టుగా ఇప్పటివరకు జరిగింది. ఎందుకంటే సిద్దిపేట జిల్లాలో 3 ప్రాజెక్టులు మరి 3 ప్రాంతాలలో పంటలు పండితే మనం ఇంకా కరువుతో కొట్టుమిట్టాడుతున్నాం. మనకి ఇవాళ గౌరవెల్లి గండిపల్లి ప్రాజెక్ట్ అయిపోతే మరి అప్పుడు మనం 2 పంటలు పండి మాధవి చెప్పినట్టుగా మరి ఇక్కడ కూడా ఉపాధి హామీ అంటే ఉపాధి హామీ ఇక్కడ జరగదు. ఎందుకంటే హుస్నాబాద్ పట్టణం మున్సిపాలిటీ గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి హామీ అప్పుడు మనమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ రాజు మరి ఇందిరాగాంధీ మరి వాళ్ళంతా అప్పుడు పెట్టిన 2013లో అయితే ఇది మన హుస్నాబాద్ పట్టణం కాబట్టి రాదు కాబట్టి మనకు ప్రాజెక్ట్ అయితే మనం ఏ పైన చేసుకోబతుకుతాం. ప్రతి ఒక్కరు కూడా పైసలు దొరుకుతాయి. దానికి మరి మంత్రి గారు మన రైతాంగం కోసం మన కోసం మరి 431 కోట్లు గౌరవెల్లి గండిపల్లి ప్రాజెక్టు కింద మరి కాలువలకు శ్రీకారం చుట్టిండు. ల్యాండ్ సర్వే అవుతుంది. అతి త్వరలోనే కాలువలు పూర్తయినాయి. పూర్తయిన తర్వాత అప్పుడు మనకు పంటలు పండి మనందరం 2 పంటలు పండినప్పుడు సాగర్ కానీ ఆ ప్రాంతాల ప్రాజెక్టుల కింద పండినట్టుగా పండి హుస్నాబాద్ కూడా ఇంకా విపరీతంగా అభివృద్ధి కూడా పెరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా అవుతారు. ఎందుకంటే ప్రభాకర్ అన్న రాష్ట్రంలో ఒక మంచి ఇక్కడ ఏమి తక్కువ ఉన్నది ఆ పని చేయించాలనే ఆలోచన ఉంటుంది. ఇలా కోయడలో ఒక 180 కోట్లతోటి అంతర్జాతీయ ప్రమాణాలతోటి అంటే ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో మరి సిలబస్ సెంట్రల్ సిలబస్ మరి అట్లాంటి విద్యా ప్రమాణాలు స్కూల్ కూడా ఏర్పాటు చేయడం ఒక హుస్నాబాద్ కాదు మన నియోజకవర్గంలో అందరూ అక్కడ కులానికి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా చదువుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి రోడ్లు కానీ రేపు ఇందిరమ్మ ఇళ్లకు ఆల్రెడీ యాప్ ఏర్పాటు చేశారు. 3,500 కాదు ఇంకా కూడా తీసుకొస్తాడు. సొంత జాగున్నోళ్ళు ఇల్లు లేని వాళ్ళకు పేదవాళ్ళ కోసానికి దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళకు నేను కాదు వేదిక మీద ఉన్న వాళ్ళందరం కూడా ఈ మీటింగ్లో ఉన్న వాళ్ళు కూడా మనకు మున్సిపల్ కార్యాలయాలు కానీ దానికి సంబంధించిన ఆఫీసు కానీ పోయి మీరు దరఖాస్తు చేసుకొని రాని వాళ్ళ గురించి కొట్లాడాలి, ఇల్లు ఇప్పియాలి, అవినీతికి తావేయకుండా వేయాలి. అది ఈ సందర్భంగా చెప్తాను. పెన్షన్లు కూడా తప్పకుండా వస్తాయి. కానీ 10 సంవత్సరాలు వాళ్ళ గతంలో అభివృద్ధి అని చెప్పి జల్లెడ తుట్లు పట్టింది. మొత్తం ఖజానా లేదు. దానికి వేరే ఇప్పుడు మన ఇవాళ తెలంగాణలో మన ప్రభుత్వం వచ్చి 1 ఎకరం జాగా అమ్మకుండా పోయిన ప్రభుత్వం అప్పులు చేసింది. నెల నెల కిస్తీలు కట్టుకుంటా ఇవాళ రైతు రుణమాపిస్తారు, సంక్షేమ పథకాలు ఇస్తారు. 61,000 కోట్లు కట్టిన ఇప్పటి వరకు. రేపు కూడా
అంటే మీరు ఇంకొకటి ఎంత అజ్ఞానంలో ఒక 2 సంవత్సరాలు ఒకసారి బ్రాండ్ షాప్ టెండర్ అయితే మన ప్రభుత్వం ఇక పోతాన్ని ఆ టెండర్లు పెట్టాలి, ఆ పైసలు కూడా మళ్ళా రైతులకు రైతు భరోసా ఇవ్వాలి, రైతు రుణమాఫీ ఇవ్వాలి అనే ఆతృతతోటి మొత్తం పంచిపెట్టి ప్రజా వ్యతిరేక విధానాలు ఎప్పుడు చేసినా ప్రజలకు ఫలితాలు ఇవ్వనప్పుడు ఎన్ని అభివృద్ధి చేసినా మొత్తం ఉష్కా మాఫియా, కాళేశ్వరం ప్రాజెక్టు మాఫియా అన్ని తప్పులు చేసి తెలంగాణ కోరుకునేది మనందరం ఎందుకు? నిధులు నీళ్లు నియామకాలు 10 ఏళ్లలో ఒక ఉద్యోగం ఇచ్చిరా. ఇవాళ మన తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 54,000 ఉద్యోగాలు ఇచ్చింది. మరి ఇంకా ఏమవుతాడు? నిరుద్యోగులకు కూడా వృత్తి ఇవ్వడానికి, పెన్షన్లు ఇవ్వడానికి, ఇంకో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తప్పకుండా ఇస్తారు. మరి హుస్నాబాద్ పట్టణంలో కూడా ప్రతి వార్డులో 20 వార్డులు కాంగ్రెస్ పార్టీ గెలవాలి. కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి అందరూ కట్టుబడి ఉండాలి. గతంలో మనం ఎన్నిసార్లు ఇక్కడ లక్ష్మీకాంతారావు నుంచి మొదలుకుంటే బొమ్మ వెంకన్న ప్రవీణ్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ప్రభాకర్ అన్నారు, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చెప్పినట్టుగా అందరం కంకణబద్ధమై ఆయన చెప్పిన మాటలో అధికారం పనులు చేసిన వాటి ప్రజలు వివరించి రాని వాటికి రానున్న రోజులలో మేము తప్పకుండా చేపిస్తాం. మేము పెట్టిన అభ్యర్థులకు గెలిపేయండి, ప్రభాకర్ అన్న నాయకత్వాన్ని ముందుకు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియదు. ఒక నోటిఫికేషన్ వేసిర్రా, 17 యూనివర్సిటీలో ఒక వీసీని పెట్టిర్రా. మరి కనీసం ఆర్టీసీని సమ్మెకాలంలో వాడుకున్నారు, సింగరేణి వాడుకున్నారు, జీతాలు ఇచ్చిర్రా. ఆర్టీసీని 5,000 రూట్లు ప్రైవేట్ చేస్తామని చెప్పి శ్రీనివాసరెడ్డి అని ఖమ్మమైన జరిపాడు. దాని గురించి ఏమైనా పట్టించుకున్నారా? ఇవాళ బాగా హరీష్ రావు వాళ్ళందరూ అరెస్ట్ చేస్తే బాగుంటారు. కోమటిరావు సార్ ఇట్లుంటే తలుపులు అలకొట్టి ఆయన తీసుకుపోయి అరెస్ట్ చేశారు. ఆయన ఏదో బంగారు ముఖం అన్నాడు, టీజీ వెంకటేష్ లంగ ముఖం అన్నాడు. మరి ఆయన లంగతనం చేసిండు అంటే వాళ్ళు అవకాశం కోసం 10-20 ఏళ్ళు ఎంత మోసం చేసిండు కేసీఆర్ అని సందర్భంగా మనం ఆలోచించాలని చెప్తున్నాం. అయితే ఇంకేం చేసిండు? అది యాగిరిగుట్ట కట్టిడు దేవాలయం, 1 వర్షానికే ఉరువ పట్టారు. వాళ్ళు అయోధ్యలో కట్టారు, 1 వర్షానికి ఉరువ పట్టారు. అయోధ్యలో నిజంగా దేవుడు ఉంటే మరి మొత్తం కాంగ్రెస్ పార్టీని తిట్టి అందులో సీతను పెట్టలే, అంజనేయుని పెట్టలే, రాముని పెట్టలే, లక్ష్మణ్ని పెట్టలే, ఏదో బాలరాముని పెట్టి ఆడ ఏదో అక్షంతలు పంపి మనం బియ్యం పంపాలి కానీ అక్షంతలు మనం పంపితే భార్య లేని గుడి పెట్టిండు. ఆడ ఒక ఎస్సీ వ్యక్తి గెలిచిండు జనరల్గా. నిజంగా దేవుడు ఉంటే మరి బీజేపీ అయినా గెలవాలి కదా. అంటే ఇవన్నీ మోసాలు, ఇవన్నీ కట్టుకథలు పెట్టి మళ్ళీ ఇబ్బంది పెడతారు. ఎన్ని తప్పులు, ఎన్ని కథలు. అమ్మాయి లిక్కర్ స్కామ్లో పోయి 3-4 నెలలు జైలు ఉంటాయి. బతుకమ్మ పండుగ వాళ్ళే సృష్టించినట్టు చేసిరి. అంటే ఇట్లాంటి అన్ని విషయాలు మనం మర్చిపోవద్దు, గుర్తుంచుకోవాలి. 1 సంవత్సరంలో చేయాల్సిన 1 ప్లేట్లో మనం తిందామనే అన్నం, 1 పూట మనం తిందామని అన్నం ప్లేట్లో పెడితే 1 ముక్కతోనే అయితే అన్నం తింటామా? కనీసం 25, 30, 40 ముక్కలతో తింటాం. అంటే 1 ముక్కతోనే అన్నం ఎట్లా తినలేమో 1 సంవత్సరంతోనే మొత్తం ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందని వాళ్ళు చెప్తాం, మనం కూడా నిజమే నమ్ముడు. లేదా మన ఇంట్లో పక్కన 2500 ఇవ్వని బాధపడు. ఎన్ని పనులు చేస్తారు? 1 హుస్నాబాద్కే 900-1000 కోట్ల రూపాయల పనులు అయినాయి. 3,430 కోట్ల రూపాయలు వచ్చినాయి. 565 కిలోమీటర్లు గౌరవెల్లి పంటకాలువ పొడుగు లాస్ట్ మడికి వారాలంటే. మొన్ననే ప్రియాంక గాంధీ వచ్చి నవంబర్ 24 నాడు మెడికల్ కాలేజ్ ఇస్తారు. ఇప్పుడు 150 పడకల మెడికల్ కాలేజీ కోసం అక్కడ హాస్పిటల్ కట్టే మొన్ననే మంజూరు అయింది. అంటే ఎన్నో జరుగుతున్నాయి. ఇండస్ట్రియల్ పార్క్ అయింది, తర్వాత పెద్ద స్టేడియం అయింది. ఇప్పుడే శివన మనోళ్ళంతా మాట్లాడినట్టు పెద్ద స్కూల్ అయింది తంగనపల్లి బార్డర్లో. అంటే మనము చెప్పుడు మాటలతోని మన సమాజం అంతా కొద్దిగా తప్పుతో పట్టకుండా వివరాలన్నీ చెప్పి మనం 3,500 ఇళ్ళు వస్తుంది. 4,16,500 ఇళ్ళు మొత్తం రాష్ట్రంలో. అంటే మన దగ్గర డబుల్ బెడ్రూమ్ అన్నాడు. మరి మన రవీంద్ర చెప్పినట్టు 87 సర్వే నంబర్లో 6గురిది భూమి గుర్తుకున్నారు ఎస్సీలది, 4 మాదిగోళ్ళు, 2 మాలోళ్ళు. మరి వాళ్ళకే వేయలే కదా ఒక్కొక్క ఇల్లు. వాళ్ళకి భూమి మధ్య భూమి ఇవ్వలే, వాళ్ళకు మాత్రాలు 1 ఇల్లు ఇస్తామని గ్యారంటీ ఇవ్వలే. ఆయన అన్నట్టు ముసలి ఉన్నారా? వేరే ఊరోళ్ళైనా మన ఊరోళ్ళే. మరి అరదగల వాళ్ళు ఉన్నారా? లాటరీలు పెడతారా? లాటరీలు పెడితే మనది కానీ అక్కడ టాటా పిల్లలు చేసినా లాటరీ వానికి వెళ్ళచ్చు. మనకి పేదోనికి వెళ్తా, ఏదోని చూసి ఎంక్వైరీ చేసి ఇవ్వాలి కదా.
ఎన్ని తప్పులు, ఎన్ని కథలు, ఎన్ని కార్ఖానాలు అన్నీ మాట్లాడితే 10 ఏళ్ళ తప్పులు 10 నిమిషాల్లో మాట్లాడితే ఏంటి కాదు. మనం ఆలోచన చేసుకుంటూ ముందుకు పోవాలి. అయినా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, నెహ్రూ గారు, వల్లభాయ్ పటేల్ గారు వీళ్ళంతా కలిసి ఎంత రాజ్యాంగం మనది. నువ్వు అన్నం పెడితే ఎందుకు అన్నం పెట్టినావు, నాతో ఏం నువ్వు పని తీసుకుంటావు, నా ఏ స్వాతంత్రం పెట్టినావని ప్రశ్నించే తెలుసా, ఇది రికార్డ్ చేసి పెట్టు, నాకేం అభ్యంతరం మాట్లాడచ్చు. ఆయన భారత రాజ్యాంగం అంటేనే భగవద్గీతతో సమానం, రామాయణంతో సమానం, పురాణంతో సమానం, తర్వాత బైబిల్తో సమానం. మొత్తం మతాలను, మనుషుల జీవితాలతో చాలా గౌరవంగా ఎట్లా బతకాలో భారత రాజ్యాంగం చెప్పింది. దాంట్లో చాలా విలువైన విషయాలు ఉన్నాయి. దాని ప్రకారంగా మనం పోదాం. మనం కూడా కాంగ్రెస్ పార్టీకి అందరికి జనానికి చెప్పి ఇప్పుడు 3500 ఇళ్ళు వస్తున్నాయి. ప్రతి వాడలు ఇల్లు ఇప్పిద్దాం. పెన్షన్ 10 సంవత్సరాలు పడుతుందా రేషన్ కార్డు? నినాకమని అంటాడు, ఎవరు కేటీఆర్ అంటాడు, నేను ఇచ్చే నోటిఫికేషన్లే వీళ్ళు ఇచ్చారు. ఈ 10 ఏళ్ళ నుండి ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలే. లాస్ట్కు నువ్వు వచ్చే నోటిఫికేషన్ ఇవ్వలేదు. అది అయింది కాబట్టి పొద్దున 6 గంటలకు తెల్లారుతుంది కాబట్టి మేము ధర్నా చేస్తే పొద్దు ఓడిచింది అన్నట్టు, మేము ధర్నా చేస్తే పొద్దు ఎక్కింది అన్నట్టు, ఇవి కథలు చెప్తారు. కాబట్టి మీరు బాగా ఆలోచించాలి, మన వాళ్ళందరికీ చెప్పాలి. మనం ప్రత్యేకంగా మన నియోజకవర్గం 72 ఏళ్ళ తర్వాత మొట్టమొదటిగా అసెంబ్లీలో మంత్రివర్గంలో కూర్చున్నది. మన ఎమ్మెల్యే గారు చాలా పనిచేయాలని తపన, ఆతృత ఉన్న వ్యక్తి. కాబట్టి మనం అందుకు సహకరిద్దాం, మనం కూడా ఎదుగుదాం రాజకీయంగా, మన ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేద్దాం. మన ప్రాంతాన్ని ఒక మెడికల్ కాలేజ్ లేదు, ఇంజనీరింగ్ కాలేజ్ లేదు, విత్తనాల ఫ్యాక్టరీ లేదు, ఏమున్నది ఇక్కడ? ఒక షిప్ లేదు, ఒక రైలు లేదు. ఏదో రైలు తీసుకొస్తామన్నారు టీఆర్ఎస్ నాయకులు. సిద్దిపేటలోకి పోతే మన అన్నమాట రైలు పూతవుతుంది అన్నారు. పూత వచ్చినా సరిపోతుందిరా బాబు అనుకుంటే పూతకి సరిపడే బడిగట్టిస్తారు. మాట్లాడినోడు అంతా అడ్రస్లో కూడా పోయి వేషాలు వేసి తిరుగుతారు, నల్లపట్లు వేసుకొని తిరుగుతారు, లంగలు. కాబట్టి అవన్నీ విషయాలు మాట్లాడితే నాకు ఎవరు తిట్టే ఓపిక లేదు, తిట్టాలనిపించదు. కాబట్టి మీరు ఆలోచించాలని చెప్తాను. ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలుపుతూ ఎప్పుడైనా మంచిగా